షడింద్రియాణి అని ఎవరు అష్టావక్రుడు వేదముల గురించి వ్యక్తం చేస్తున్నాడు. అది మనకు అవగాహనగా వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రసిద్ధార్థం 6 ఇంద్రియములు అని. కానీ షట్ అంటే చెక్కుకోవటం, పదును పెట్టుకోవటం. ఇంద్రియములను అన్నారు. ఏమొచ్చిందో ఆ ఇంద్రియాలకి రోగం, దాన్ని పదులు పెట్టాలి అంటే అలా. అది ఇంద్రియానికి రోగం రాలే. మనం శ్రవణేంద్రియం అన్నాం. శ్రవణేంద్రియం అంటే శ్రవణమునే చూస్తున్నాడు కానీ ఇంద్రియాన్ని చూడాలి. ఇంద్రియం అంటే ఇది పరమేశ్వరి. వినుట అన్నటువంటిది ఒక దుర్వ్యవస్థ నుండి మనని దాటిస్తోంది. ఆ దాటించే వ్యవస్థను చూడకుండా వినుటనే చూస్తున్నాడు. వింటున్నారా ఇంద్రియాలు చూస్తున్నారా? అర్థమవుతుందా? అంటే 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 ఏమిటంటే వినుట అనే ప్రక్రియను మనం ఏది గుర్తిస్తున్నామో అక్కడ ఒక దుర్వ్యవస్థని దాటుట జరుగుతోంది. అది ఇంద్రియం, అది షట్. షడేవ ఇంద్రియం, షట్ లక్షణమే ఇంద్రియం. అంటే దాటుటయే షట్. ఒలిసివేయుట, పదును పెట్టుట, పదును పెట్టుటయే దాటుట, అదే ఇంద్రియం. అవునా? ఈ తత్వాన్ని పోయిన వారం ఎట్లా మనం చేశామంటే, ప్రవర్తన లేని చోట ప్రవర్తనని ఊహిస్తున్నాడు మనిషి. ప్రవర్తనేమో తన దగ్గర, తను ఊహించేదేమో బయట. ఊహ అంటే ఊహ అనే పదం మనుషులకు తెలుసు. విషయాల్లో ప్రయోగించి అన్ని ఊహించుకుంటున్నావు నీవు అంటాడు. అంటే ఊహించుకోవడం అనే వ్యత్యాసం తెలుసు. ఊహించుకుంటకి నిజానికి వ్యత్యాసం ఎక్కడ చూస్తున్నాడు? ఊహలోనే చూస్తున్నాడు. ఊహాత్మకమైనటువంటి వ్యవహారంలోనే ఒకటి ఊహని ఒకటి నిజమని వ్యత్యాసం చూస్తున్నాడు. ఆ తేడాన్ని అక్కడే చూచేటట్టుకుని అక్కడికక్కడే వాడు కొట్టుకొని చేస్తారు. విషయాత్మక ప్రవర్తనలో ఎట్లా ఉంటుందంటే, ఒక తను ఎందుకు పోతున్నాడు? ఒక నిజం కోసం పోతున్నాడు. ఒక నిజము అక్కడ వ్యవహారంలోనే ఒక నిజాన్ని పట్టుకున్నాడు. అవునా? నిజాన్ని పట్టుకుని ఇంకో దాన్ని ఊహ అంటాడు. దాన్ని మనం పోయిన వారు ఎట్లా మొదలు పెట్టుకున్నామంటే, బండి ఎక్కడ మొదలవుతుంది? ప్రవర్తనకి వెళ్ళేటప్పుడు ఉనికిని ప్రవర్తింపచేయాలి. కనుక ఉనికిని ఏం చేస్తాడంటే, ప్రవర్తనాత్మకంగా బయట రూపంగా చేసేటప్పటికీ దానికి ఉనికికి ప్రవర్తన, బయట ప్రవర్తన లేదు కనుక అది ఒక ప్రవృత్తి అయింది అని చెప్పుకున్నాం. ఈ ఉనికిని చైతన్యవంతం చేసుకోవాలనుకుంటాడు. చైతన్యం చేసుకోబోయి ఏం చేస్తాడు? ప్రవృత్తిని కదిలిస్తాడు. ప్రవృత్తి కదలికను తన ఉనికిని చైతన్యం అనుకుంటాడు. అన్ని వరుసగా చెప్పుకుంటూ పోయినాము. ఉనికి యొక్క చైతన్యాన్ని ప్రవృత్తి యొక్క కదలికగా అనుకుంటాడు. ఇట్లా అనబోతున్నాడు. అనటానికి ఉనికిని వద్దు. ఉనికిని ఎక్కడిస్తున్నాడు? ఎక్కడి నుంచి ఇస్తాడు? తన దగ్గర నుంచే ఇస్తాడు. తన ఉనికి నుంచే ఇవ్వాలి కానీ దానికి ప్రవర్తించి ఎట్లా ఇస్తాడు?
ఉనికి నుంచి ఇవ్వగలడు కానీ ప్రవృత్తి నుంచి ఇవ్వలేడు కాదు. నిజం నుంచి ఇవ్వలేడు కానీ భ్రాంతి నుంచి ఇవ్వలేడు, లేమి నుంచి ఇవ్వలేడు. అవునా? కనుక ఉనికి నుంచే ఇచ్చాడు. కానీ ఏమనుకుంటున్నాడు? ఉనికి నుంచి ప్రవృత్తిని తీసుకున్నాడు, రూపంగా తీసుకున్నాడు. అక్కడ అయింది అసలు దోషం అని చెప్తున్నాం. ఆ తర్వాత ఉనికిని చైతన్యవంతం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఉనికిని ఎందుకు చైతన్యవంతమై ఉంది, కానీ వీడు చేసుకోవాలని వచ్చింది. ఎందుకంటే ఆ ప్రవృత్తికి కదలిక వద్దు. ప్రవృత్తికి కదలిక ఇవ్వడానికి ప్రవృత్తి రూపం తనది కాదు కనుక ఉనికిని చైతన్యవంతం చేసి ప్రవృత్తికి కదలిక ఇచ్చాడు. ఈ పదం బాగా గుర్తించాలని చెప్తున్నాను. చైతన్యం వేరు, కదలిక వేరు. కదలిక శబ్దానికి మనం ఇదివరకు ఏం చెప్పుకున్నాం? డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకున్నాం. ప్లేస్మెంట్ అంటే ఉంచుట, డిస్ప్లేస్మెంట్ అంటే ఒక ఉంచుట అన్న స్థానం నుంచి ఇంకొక స్థానంలోకి ప్లేస్మెంట్. ఇది వేరు, అది వేరు. ఇది వేరు, అది వేరు అన్న ప్లేస్మెంట్, పెట్టుట, ఉంచుట అన్నది ఎప్పుడు వచ్చిందో అది కదలిక. దీన్ని ఇక్కడ నుంచి అక్కడికి కదిలించాడు. మిస్ప్లేస్మెంట్ అంటే ఆ కదలికలో ఎటో చేశాడంటే మిస్ప్లేస్మెంట్ అంటే తప్పుగా ఉంచాడు. అది మిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్, మిస్ప్లేస్మెంట్. అందువల్ల ఈ కదలికని చేయాలంటే ఏం చేయాలి? తన చైతన్యవంతం చేయాలి. తన చైతన్యవంతం ఎట్లా ఉంది అంటే అది ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ లాగా లేదు. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుగా అన్న అర్థం లేదు. అది తన స్థానంలోనే ఉంటుంది. ఇది చాలా గుర్తించవచ్చు. అసలు ఇది గుర్తించడమే గొప్ప స్టాటిక్స్ అంటారు. డైనమిక్స్, స్టాటిక్స్ అని ఒక పెద్ద సబ్జెక్టు మనకు సైన్సిస్ట్ మాట్లాడుతుంటారు. దానిలో వస్తుంది ఈ ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్, మిస్ప్లేస్మెంట్ ఇటువంటి ప్రాబ్లం వస్తాయి. దానికి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మారుతూ ఉంటుంది అనమాట. రేట్ ఆఫ్ చేంజ్ ఎంత తొందరగా మారుతుందో, అవునా, అది దాని వెలాసిటీ అని ఇట్లా మాట్లాడుతుంటారు. ఇన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఇది సత్యం అయిపోయింది. ఒక చోటు నుంచి ఇంకో చోటు మారితే అది కదలికను మాకు తెలుస్తుంది. తనలోనే అంటే ఇది చైతన్యం అనే మాట ఆవిడకి అర్థం కావాలి. చైతన్యము కదలిక ఇవ్వగలుగుతుంది కానీ కదలికకు చైతన్యం లేదు. ఇట్ డ్యామ్స్ డౌన్ అంటారు. అంటే అది అణిగిపోతుంది. కదలికకి ఎంత మన శక్తిని ఇచ్చినప్పుడు కూడా అది అణిగిపోతుంది అంటారు. డ్యాంపింగ్ డౌన్ అంటే గంట కొట్టామనుకోండి, కాసేపటికి ఏమవుతుంది? నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. ఆ ధ్వని నిశ్శబ్దంలోకి. డ్యాంపింగ్ డౌన్ అంటే డ్యాంప్ అంటే అణిగిపోవటం అన్నమాట. ఈ కదలికని కంచి రాయి విసిరేస్తే ఎంత ఇచ్చావో అది అక్కడి నుంచి కాసేపు అయిన తర్వాత దాని శక్తి అయిపోతే ఆగిపోతుంది. అది తెలిసిపోతుంది మనకు. లోకంలో ఏదైనా అంతే. అట్లా ఎందుకు ఆగిపోయిందంటే ఇచ్చిన శక్తి తగ్గింది కనుక. ఆ ఇచ్చిన శక్తి ఎవరు? మన ఆ కదలికనే చూసాం. కానీ ఇవ్వబడిన శక్తి ఏమిటి? ఇచ్చిన వాని యొక్క శక్తి ఏమి? తర్వాత ఇవ్వబడిన శక్తి ఏమి? ఇవ్వబడిన శక్తి మనకు అర్థం కావటం ఏదో లెక్కేశారు. లెక్క వేసి చెప్పారు అంతే. కానీ దాన్నేం కొలవరా. అర్థమవుతుంది దానికి. వెలాసిటీ బట్టి, దాని వేగాన్ని బట్టి అంత ఇది కొలిచారు, అంత చేశారు. అంత చేసి అంత లెక్క పెట్టి మళ్ళీ ఆ లెక్కని ఇంకో దాన్ని ప్రయోగించి అంత లెక్క చేసి అంత ఊహలుగా చేసుకున్నాడు అంతే. ఈ లెక్కగా అది పరిగెత్తింది, బాగానే ఉంది. అది పరిగెత్తింది కానీ నిలకడలేదే దానికి. పోనీ ఆ పరిగెత్తడాన్ని ఒక చైతన్యం చేత ఎట్లా ఇచ్చాడబ్బా. అర్థమవుతుంది. క్యారమ్ బోర్డులో కాయలన్నీ ఉన్నాయి, అవన్నీ అక్కడ ఉన్నాయి. తనేం చేశాడు? ఇక్కడి నుంచి కూడా ఇక్కడ అన్నాడు అంతే. తను అన్నది ఇక్కడే. స్ట్రైకర్ ఎక్కడికి పోయింది? అక్కడ పోయి దాన్ని తన్నింది, దాన్ని కొట్టి అటు పోయింది, ఇటు పోయింది. ఒకటేమో పక్కకి వెళ్ళిపోయింది, ఇంకోటేమో పాకెట్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడి నుంచి అన్నాడు. వాడు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకు ఇంకా ఏమొస్తుంది? రిమోట్ కంట్రోల్స్. ఇక్కడ క్లిక్ అంటే అక్కడ కారు ఆన్ అయింది.
అని మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ క్లిక్ ఎట్లా ఎవరిచ్చారు? క్లిక్ దానిలో ఉంది, క్లిక్ ఇస్తే చేయగలిగింది దానిలో ఉంది. క్లిక్ ఎవరిచ్చాడు? తానిచ్చాడు. ఈ రెండు వేరేది. అది ఒక భౌతికమే, తానేమో అభౌతిక స్వరూపం. అక్కడిచ్చితే తను అక్కడిస్తే ఆనందని అర్థమైంది, కానీ లోపల ఏమిస్తే అర్థమవుతుంది. అట్లా అర్థం కాకుండా ఏం చేశాడు? ఇప్పుడు చైతన్యవంతం చేసిన దాన్ని తను చైతన్యవంతం చేసుకుంటే దానికి కదలిక ఇవ్వగలిగాడు. అంతేనా? తాను చైతన్యవంతం చేసుకుని ఇట్ట చిటికేస్తే అప్పుడు ఆ స్ట్రైకర్ పోయి క్యారమ్ను కొట్టింది. ఆ తర్వాత ఏం చేశాడు? దాన్ని ఎంత చైతన్యవంతం చేసుకున్నాడు ప్రకాశం, తనకే వెలుగుట. తనకి వెలుగులో ఏం చేశాడంటే అది కదిలిందని చూశానంటాడు. అర్థమవుతుందా? రేఖతో కొట్టి ఏం చేశాడు? నేను కొట్టా, అది పోయిందట. తాను ఎంత కొట్టాడు, ఎట్లా కొట్టాడు అనేటటువంటి వెలుగు తన దగ్గర ఉంటే దాన్ని చూసుకోకుండా అది కదిలింది అని చూశాడు, దాని కదలికని చూశాడు. ఇది ప్రకాశం అన్నాడు. తెలుస్తోంది, కనిపిస్తోంది చూడు, నేనే కొట్టా, కనిపిస్తోంది చూడు. నేను ఆ వాక్యంలో ఎంత ఊహ! నేనే కొట్టా, కదిలిస్తుంది చూడు, పరిగెత్తుని చూడు, నేనే కొట్టా, నేనే కొట్టా, పరిగెత్తుని చూడు, పరిగెత్తుని చూడు. అది ఆశ్చర్యకరంగా ఉంది. తను ఏం లెక్క వేసుకొని కదిలించాడు, కొట్టాడు. ఇక్కడ ఇది ఎట్లా ఉందంటే దీనికి మోటు సాయంతోడు లోకల్లో ఉండేది. కొట్టిన తోడు గుణవంతురాలట, ఏడ్చిన వాడు విరగబడి ఏడుస్తున్నాడు. అట్లా తనదేమో అవగాహనకి రావటం కానీ కనిపిస్తుందిగా అన్నాడు. తనేం కొట్టాడు? తన చైతన్యం తనకు ప్రకాశం అవుతుంటే ఆ ప్రకాశము ఏ రూపంలో తెలుస్తుంది? తనకి తన చైతన్య రూపం, ఉనికి చైతన్య రూపంలో కాకుండా దాని యొక్క కదలిక రూపంలో తెలుస్తుంది. దాని కదలిక ఇచ్చాడు, కదిలింది. కదిలింది కనుక చైతన్యం ఇచ్చేశాడు అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఈ ప్రకాశము ఏం చేశాడు? దానిలో నివాసం చేస్తున్నాడు, అంటే నిలుపుతున్నాడు. ఉనికి ప్రకాశమును నిలిపితే అప్పుడు నిలిపితే చైతన్యం యొక్క నిలకడ తెలుస్తుంది. అర్థమవుతుంది? చైతన్యం యొక్క ఉనికి చైతన్యం యొక్క నిలకడ తను నిలిపిన తన ప్రకాశంలో తనకు కనిపిస్తూ ఉండగా దాన్ని నిలిపితే అప్పుడు అది తెలుస్తుంది. కనుక తెలుస్తున్నది తన ఉనికి యొక్క ప్రకాశమే, ఉనికి యొక్క చైతన్య ప్రకాశమే అని అయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? నివాసము అనే మాట అది కదులుతోంది చూడు, నేను ఎట్ట చెప్పేట కదులుతోంది. దానిలో దాన్ని సస్టైనింగ్ అంటారు. సస్టైనింగ్ పవర్ ఇచ్చిన కదలికని అది నిలుపుకుంటోంది. జగత్తంతా ఎట్లా నిలుపుకుంటోంది? నేను ఇచ్చిన కారణం చేత కార్యరూపంలోకి వచ్చేసింది అంటున్నాడు. అవునా? కనుక సత్ చైతన్య ప్రకాశ నివాస తర్వాత విచారణ అంటే ఒకరిని మనం పోల్చుకుని అని అర్థం చెప్పుకోవచ్చు. దేంతో పోల్చుకుని మాట్లాడుతున్నాడు? తన ప్రవృత్తితో పోల్చుకునే విచారణ అంటున్నాడు. కానీ దేంతో పోల్చుకుని? ఉనికితో పోల్చుకుని. విచారణ అంటే మామూలుగా పోల్చుకుని చెప్పడం అనేది ప్రసిద్ధార్థం చేత. కానీ విశేషమైన చరతి గతి భక్షణం అంటే ఎప్పుడైతే తను ఏం చేస్తున్నాడు? నిలిపాడుగో ఆ నిలిపిన దానితో ప్రవర్తిస్తున్నాడు. ఉనికి ప్రవర్తన దర్శనం చేస్తున్నాడు, నివాసంతో దర్శనం చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. లోకంలో కూడా ఏదైనా తెలిస్తే ఆ తెలిసిన దానితో ఏం చేస్తున్నాడు? ప్రవర్తిస్తున్నాడు. నిలుపుకున్న దాంతో ప్రవర్తిస్తున్నాడు. నిలుపుకోవటం ఒక వంతు, నిలుపుకున్న దాంతో ప్రవర్తించడం ఇంకో వంతు అన్నమాట. అట్లా ప్రవర్తిస్తున్నాడు. ఈ ప్రవర్తన చాలా గొప్ప విశేషం తన దగ్గర. కానీ బయట ఏం చేస్తున్నాడు? నేను ఇచ్చిన దాంతో అది అతడి పోయింది, ఇది పోయింది క్యారమ్ బోర్డులో అని ఇట్లా దానికి కొలతని దాన్ని
తన ప్రవృత్తిలో కొలుసుకుని అక్కడే ప్రవర్తన అంటున్నాడు. దాన్ని గతి భక్షణ, గతి భక్షణ విచారణ. గతి భక్షణ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, తను ఎట్లాగైతే నిలుపుకున్న దాంతో నివాసమైనటువంటి ఉనికితో ప్రవర్తించిన దాన్ని తాను తీసుకుంటున్నాడు. అవునా? అక్కడేమనుకుంటున్నాడు వాడు, దాన్ని ప్రవర్తనగా ఇచ్చినటువంటి దాన్ని అది ప్రవర్తిస్తూ ఉంటే దానివల్ల తనకు ఫలం వచ్చింది తీసుకున్నాను. అవునా? ఈ ఫలం వచ్చింది తీసుకుంటున్నాడు అంటున్నాడు. కానీ భక్షణ శబ్దానికి అక్కడ అనుభవం అనే పదం మనం వాడుతుంటాం. అనుభవం అనే పదం అని ఏం చేస్తాడు, ఇప్పుడు నాకు ఆ పనిలో, ఆ గేమ్లో, ఆ ఆటలో, ఆ పనిలో నాకేమొచ్చింది, ఇప్పుడు అనుభవం వచ్చింది. ఏమొచ్చింది? అనుభవం వచ్చింది. అంటే ఏమొచ్చిందిరా? అనుభవం వచ్చింది. ఏమొచ్చింది? అనుభవం వచ్చింది. అంటే ఎక్స్పీరియన్స్. అంటే యు సీ ఐ విల్ సీ లేటర్, టెల్ మీ ఫస్ట్ అన్నా. నేను తర్వాత చూస్తే కానీ నా ముందు చెప్పంటే ఎక్స్పీరియన్స్ అంటారు. ఓరిని ఇంగిల్ వీసం వల్ల అనుభవం అంటే అర్థమైతే అప్పుడు ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్ వర్డ్స్ కెనాట్ ట్రాన్స్లేట్ సంస్కృత వర్డ్స్. సంస్కృత పదముల్ని ఇంగ్లీష్ పదములు అనువాదం చేయలేము. అనుభవం అంటే ప్రతి చోట మనం బయట తిరుగుతున్నామంటే ఏం చేస్తున్నామంటే తనకేమొస్తుంది? అనుభవం వస్తుంది. ఈ మాట మాత్రం స్పష్టం. తనకి ఏమొస్తుంది అనుభవం అంటే? అంటే దాంతో ప్రేరణ లేకుండా నేను కలుగుతా అంటే ఏమిటో అది నాకు వస్తుంది. దాంతో ప్రేరణ లేకుండా ఎక్కడైనా సరే, ఏ ముట్టుకున్నా సరే, ఏ ప్రవర్తించినా సరే, దాంతో ప్రవర్తన లేకుండా, ప్రేరేపణ లేకుండా, అంటే ప్రేరణే ధాతు, ప్రేరణ లేకుండా తనకు అనుభవ భవతి కలుగుట. ఎంత స్పష్టమైన పదం. లోకంలో తిరుగుతుంటే ఏం కలుగుతుందండి? అనుభవం కలుగుతుంది. దాని ఏమంటారు? లౌకిక అనుభవం. లౌకికం అంటే లోకమునకు సంబంధించిన అనుభవం. మెలికలు తిప్పి చెప్తుంది చాందోగ్య ఉపనిషత్తు. రెండు ఉంటాయట. ఒకటేమో లౌకిక అనుభవం, ఇంకోటేమో ఆధ్యాత్మిక అనుభవం అని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు లౌకిక అనుభవం అంటే లౌకికమునందు లోకములతో ప్రేరేపణ లేకుండా తనకుంటుట ఏమిటో కలుగుతుంది. లౌకికము అంటే ఇంకా దర్శనే ధాతువు చేత దర్శనం యొక్క అనుభవం కలుగుతుంది. ఆ దర్శనం ఏమి ఇస్తుందో అది కలుగుతుంది. దాని దర్శనం లేకుండా దాని లోకం అంటున్నాడు. అక్కడ దాన్ని దర్శనం చేసినప్పుడు తనకు ఏమి కలుగుతుందో అది కలుగుతుంది. ఇంకా ఆధ్యాత్మిక అనుభవం అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాడుతాను? ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం, చైతన్యవంతం చేసిన దాన్ని మరి ప్రకాశింప చేసుకోవటం, దర్శనం తను ప్రకాశింప చేసుకుని దానిలో నివసింపచేయటం, ఆ నివసింపచేసిన దాన్ని ప్రవర్తింపచేయటం, ప్రవర్తింపజేస్తే ఏం కలుగుతుందో అది తెలుస్తుంది. ఇది అనుభవం. అవునా? ఈ విచారణ ఇట్లా కలుగుతున్నప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాము? దాన్ని ప్రవర్తింపచేసి చూసుకోవటం. తన ఉనికి దగ్గర నుంచి ఎక్కడి దాకా వచ్చాడు? తన ఉనికిని బాగా నిలుపుకొని, నివాసం దాకా నిలుపుకొని, దాంతో విశేషంగా ప్రవర్తించడం చేత తనకి ఏం కలుగుతున్నదో అది విచారణ. తనకి ఏం కలుగుతున్నదో ఆ కలిగిన దాన్ని బాగా అసిమ్యులేషన్ అంటారు. అసిమ్యులేషన్ అంటే గ్రహించి నిలుపుకున్నది. గ్రహించి నిలుపుకున్న దానివల్ల జ్ఞానం.
జ్ఞా అవబోధనే. అవబోధనం అంటే ఏమిటి? ఇప్పటికీ తాను ఎంత నిలుపుకున్నాడు, ఎట్లా నిలుపుకున్నాడు, ఉనికిని నిలుపుకుంటున్నాడు. ఈ ప్రవర్తనలో మాటి మాటికి అనుభవం కలుగుతోంది. దాని ప్రేరణ లేకుండా కలుగుట, అవతల దాని యొక్క ప్రేరణ లేకుండా కలుగుట, అవతల దాని యొక్క ప్రేరణ లేకుండా కలుగుట, ఇది తనకు నివాసం విచారణ. అయితే ఎందుకు నివాసంతో ఉన్నాడు కనుక విచారణ. నివాసపు విచారణ అంటే నివాసపు ప్రవర్తన, తర్వాత స్వీకృతి, గ్రహించడం. కనుక అది ఏం చేస్తుంది? తనకు ఎరుకనిస్తుంది. ఎరుక ఏమిస్తుంది? ఎట్లా నిలుపుకున్నాడు అనేటటువంటి. ఇది ఎక్కడ మొదలవుతుంది? చాలా విశేషంగా మొదలవుతుంది. ఎక్కడ మొదలవుతుంది? ఆస్మతోదీయతే. ఆది స్మృతిలో ఎప్పుడు దీయబడిందో మాటి మాటికి దీయతే స్మృతౌ. ఇది కూడా ఒకసారి ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఉనికిని ఎప్పుడైతే చైతన్యవంతం తీసుకున్నాడో, ఈ చైతన్యం ఎక్కడ మొదలైంది? స్మృతో దీయతే. చైతన్యం స్మృతి ఎందు ఇయ్యబడింది. ఈ చైతన్యం తను ప్రకాశిస్తుంది. ఎక్కడ ప్రకాశిస్తుంది? స్మృతి ఎందు ప్రకాశిస్తుంది. అన్ని స్మృతి ఎందే. స్మృతి ఎందు ప్రకాశించినటువంటిది స్మృతి ఎందు ఏం ప్రకాశిస్తుంది? ఉనికి ప్రకాశిస్తుంది. ఉనికి యొక్క చైతన్యం ప్రకాశిస్తుంది. స్మృతి ఎందు ఉనికి యొక్క చైతన్యం. ఎప్పుడైతే దాన్ని నివాసంగా పట్టుకున్నాడో అప్పుడు నివాసం ఎక్కడున్నారనుకుంటున్నాడు? ఉనికి యొక్క చైతన్యమును ప్రకాశింపచేసుకున్నటలో నివాసం. ఆ పదములు ఎట్లా ఉన్నాయంటే ఒకదాన్ని ఒకటి తెంపి విడిగా చెప్పుకుంటే దాని యొక్క ప్రయోగం అర్థమవుతుంది. కానీ అవి ఎట్లా ఉన్నాయి? ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉన్నాయి. టెలిస్కోపిక్ అని ఇదివరకటి చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా ఈ 7 సప్తధాతు సప్త దర్శనములు కూడా ఒకదానిలో ఒకటి ఇమిడినట్టుగా టెలిస్కోపిక్గా ఉన్నాయి. కనుక ఈ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు మాటి మాటికి అవుతుంది విచారణ. విచారణ నివాసం రాదు. విచారణ అంటే ఎట్లా ఉన్నాడు? ప్రవర్తిస్తున్నాడు. ఎట్లా ప్రవర్తిస్తున్నాడు? ఉనికి చైతన్య సచైతన్య ప్రకాశ నివాసములుగా ప్రవర్తిస్తున్నాడు. చర గతి భక్షణ యోగం ప్రవర్తించి అప్పుడు భక్షణ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రవర్తనాత్మకంగా చూస్తున్నాడు. ఉనికి ఎంత ప్రవర్తనాత్మకంగా ఉంటుంది? ఎక్కడ ప్రవర్తన ఉంటుంది? తన దగ్గరే ఉంటుంది. అవునా? ఈ తనకు తాను అనుభవ శబ్దానికి కూడా తనకు తాను. చెప్పండి. అనుభవం అంటే తనకు తాను. తనకు తాను కలుగుట. అనుభవం అంటే తనకు తాను కలుగుట. నాకు దానిలో అనుభవం వచ్చిందంటే దానిలో తనకు తాను అన్న అంశము తనకు కలిగింది. ఈ ప్రయోగం ఇది అవతల దానిలో అనుభవం ఉన్నప్పుడు ఈ దానిలో తనకు తాను కలుగుట అన్నది అక్కడెక్కడ ఎట్లా ఉంటుందో అది చూడు. అక్కడ అంతా అదే ఉంది. ఎక్కడ ప్రవర్తిస్తున్నాడో బయట అనుకుంటున్నాడో అక్కడంతా ఎట్లా ఉంది? తనకు తాను అన్నది ఎట్లా ఉందో అదే ఆ అంశమే అక్కడ ఇస్తే ఫ్యాన్ తనకు తాను తిరుగుతోంది. రైలు తనకు తానిపోతుంది. కారు తనకు తానిపోతుంది. స్కూటర్ తనకు తానిపోతుంది. ఈ తనకు తాను అంశం ఎక్కడ ఎవరిచ్చాడు? ఎవరో డిజైన్ చేసిన వాడు ఇచ్చాడు. ఎక్కడో దాని ఓ స్విచ్ పెట్టాడు. ఆ స్విచ్ పెట్టేటప్పటికి తనకు తానిపోతుంది. ఆ స్విచ్ని అట్లా ఆన్ చేశాడు. స్విచ్ని గుర్తించి ఆన్ చేశాడు. తనకు తాను గుర్తించి ఆన్ చేశాడా? తను గుర్తించుకోకుండా తను ఎట్లా గుర్తించుకున్నాడు? దాంతో ప్రయాణం చేయాలనుకున్నాడు. దాంతో ఏం ప్రయాణం చేస్తాడు? అది పోతుంటే దాంతోపాటుగా తను భౌతిక ప్రయాణం చేశాడు. అది పోతుంటే తను ప్రయాణం చేశాడు. మరి ప్రయాణం ఎవరు చేశారు? స్కూటర్ ప్రయాణం చేసిందో తను ప్రయాణం చేశాడు? చెప్పండి. తనే ప్రయాణం చేశాడు. తను ఎక్కడికి ప్రయాణం చేశాడు? ఎక్కడికి పోయి చేరాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి చేరాడు? తను ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ప్రయాణం ఏమి? ప్రసిద్ధైన యానం యా ప్రాపడే తను పొందాడు.
ఎట్లా పొందాడు? అక్కడే ఉన్నాను, ఇప్పుడు అక్కడే ఉన్నాను. మళ్ళీ అక్కడ చేరిన తర్వాత అయ్యో నేను ఎక్కడ, నేను అక్కడే ఉండిపోయినానేమో అంటాడా? అర్థం అవుతుందా లేదా? కట్టే ఇక్కడ, మనసంతా అక్కడ అంటాడు. మనసంతా అక్కడ ఉన్నప్పుడు ఏం ప్రయాణం చేశాడు? అక్కడే ఉన్నాడు. మనసు అక్కడ అంటే మనసు అక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది. మనసు అంటే గ్రహింపని చెప్తున్నాం. అర్థమైందా? కట్టే ఇక్కడ, మనసు అక్కడ అంటాడు అనుకోండి. గ్రహింపు అక్కడంటే అక్కడ దాన్ని గురించిన గ్రహింపే, కానీ గ్రహింపు ఇక్కడేగా ఉంది. గ్రహింపు స్వరూపం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడే ఉంది. అక్కడ దాన్ని గురించిన గ్రహింపు ఎవరికి ఉంది? ఇప్పుడు తన దగ్గరే ఉంది. అంతేనా? అక్కడ దాన్ని గురించిన గ్రహింపుని చెప్పబోయి దాని అక్కడే ఉంది అంటాడు. గ్రహింపు ఇక్కడే, కానీ అక్కడ దాన్ని గురించిన గ్రహింపు ఇక్కడే ఉంది. కనుక ఈ విధంగా బోల్తా కొట్టుకుంటాడు బాలిసి. అట్ట తిరిగే వాడికి అంటే ఏమిటి, ఉనికిని గముక్కగా ప్రవృత్తిగా చేసి అక్కడ దాకా వచ్చాడు. ప్రవర్తించి తీసుకుంటున్నాడు. చూడు, ఐఎమ్ సస్టైన్, నాకు అనుభవం వస్తుంది, ఇది విచారణ అని అనుకున్న వాడికి జ్ఞానం ఉంటారు. ఇంత అనుభవం ఉన్న జ్ఞానం లేదు. అధీత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాణి మానవః యో వై బ్రహ్మ న జానాతి దర్వీపాకరసం యథా. అంటే 4 వేదములు చదివినప్పటికీ కూడా, ధర్మశాస్త్రాలు అన్నీ చదివినప్పటికీ కూడా బ్రహ్మమును తెలియకుండుట. తాను ఎట్లా ఎదిగాడు ఇప్పుడు? బ్రహ్మముడు ఎదుగుట ఎట్లా ఎదిగాడు ఇప్పుడు? ఉనికిని చెడగొట్టుకొని ప్రవృత్తి నుంచి అన్నిటినీ రిఫ్లెక్టెడ్ అట్లా ఎదిగాడు. కానీ తను ఎట్టపోతున్నాడు? ఉనికిని చైతన్యవంతం చేసుకుని ఇది ఎదుగుతాడు. ఉనికిని చైతన్యవంతం చేసుకుని ప్రకాశింప చేసుకుని తర్వాత దాన్ని నివసించి దాంతో నివాసంతో ప్రవర్తించాడు. నివసింప చేసుకుని ప్రవర్తించి తను అనుభవాన్ని తీసుకున్నాడు. మాట గుర్తించాలి. నివసింప చేసుకుని ప్రవర్తించాడు. మళ్ళీ ప్రవర్తన అక్కడ వచ్చిందన్నమాట. ప్రవర్తన అక్కడ వచ్చింది. చేసి గతి భక్షణం తీసుకున్నాడు. అందువల్ల తనకి ఏమొస్తుంది? అది జ్ఞానంగా పరిణమిస్తుంది. జ్ఞానం అంటే ఎరుక అంటే ఎరుక అనేది ఉనికి దగ్గర నుంచి స్పష్టంగా వచ్చింది. తనకు తాను అనుభవం తనకు తాను గనక తనకు తాను అన్నటువంటి ఆ చైతన్యము మళ్ళీ ఆ ఉనికి చైతన్యమే, మళ్ళీ ఆ స్మృతి చైతన్యమే తనకు ఎంతగా అభ్యాసం చేశాడో, ఏమిటి విచారణలో ఆ అనుభవం భక్షణే, ఏ అనుభవాన్ని ఎంతగా విచారణ చేశాడో అంతగా తనకది ఏమొస్తుంది? సత్ చైతన్య ప్రకాశ నివాస్ విచారణ పూర్ణత్వం నందు అది తనకు జ్ఞానంగా ఎరుకగా వస్తుంది. ఆ ఎరుకనే ప్రయోగం చేసి ఉనికి ఎరుకని ప్రయోగం చేయడంలో అప్పుడే వస్తుంది తనకు ఉనికి యొక్క అవబోధనం కలుగుతుంది. అవబోధనం అంటే ఉనికిని తెచ్చి నిలుపుకోవటం. తనెవరప్పుడు ఉనికిని నిలుపుకోవటం. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మం ప్రజ్ఞానం. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ తర్వాత ఆ ప్రజ్ఞానమును ప్రయోగం చేసి ఆ ప్రయోగం చేయగా ఎరుకను ప్రయోగం చేయగా తనకు సమృద్ధి కలుగుతుంది. ఇప్పుడు ప్రజ్ఞానం కలిగితే వీడేమంటున్నాడు? దీన్ని విషయాత్మకంగా ప్రవర్తించి దానిలో నాకు అనుభవం కలిగింది అంటున్నాడు. అనుభవం కలిగి అది జ్ఞానం అంటున్నాడు. ఈ జ్ఞానము మర్చిపోతాడు. అర్థమవుతుందా? అంటే తన
ఆధ్యాత్మిక పోకడకు సమానాంతరంగా తీసుకొస్తున్నాను దీన్ని అంటున్నాడు. తీసుకొచ్చి జ్ఞానం దగ్గర మాట్లాడేస్తున్నాడు. జ్ఞానం అంటే ఒక్కదాంతో చెప్పి జ్ఞానం అంటే అర్థం అవుతుందా? తను ఏదో ఒక సబ్జెక్ట్లో ఎంత చేశాడు. ఇంతవరకు ఎప్పుడు వీడు అబ్దుల్ కలాం గురించి ఎవరో పెద్ద విశేషం విన్నది ఏం కాదు. ఆయన సైంటిస్ట్ అని తెలుసు, సైంటిఫిక్ అడ్వైజర్ అయ్యాడని తెలుసు, సైంటిస్ట్గా పేరు మోస్తున్నాడని తెలుసును, నిదానంగా ఉంటాడని తెలుసును, అన్నీ బాగా తెలుసు. కానీ ఆయన గొంతు కూడా ఎప్పుడు వెళ్ళా. నిన్న సందర్భంగా వస్తే ఆయన పిల్లలతో మాట్లాడటం, స్కూల్ పిల్లలతో, కాలేజీ పిల్లలతో మాట్లాడటం, ఇతరులతో మాట్లాడటం, దానిలో అన్ని విషయాల్లో చాలా గొప్పగా అందరూ గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. ఆయన అందరినీ ఎట్లా పలకరిస్తున్నాడంటే ఒక ప్రశ్నలో బయటపడ్డాడు. ఎప్పుడు బయటపడ్డాడు? హౌ డు యూ లైక్ టు బీ అంటాడు. నువ్వు ఎట్లా ఉండాలనుకున్నావు? పిల్లకాయలు అడుగుతున్నాడు. దానికి ఈయనే సమాధానం అంటే వాడికి అర్థం కావాలి. ఏమంటే వుడ్ యూ లైక్ టు బీ ఏ పొలిటీషియన్, వుడ్ యూ లైక్ టు బీ ఏ మెథమెటిషియన్, యూ షుడ్ లైక్ టు బీ ఏ ఫిజిసిస్ట్, అట్లా ఇలా ప్రశ్న చేసుకొని ఎట్లా అని అంటున్నారు. అంతేగాని అది చూపించి మ్యాథమెటిషియన్ అంటే ఒక రామానుజన్, మరి ఫిజిసిస్ట్ అంటే ఒక రామన్ అని ఈ విధంగా కొన్ని చెప్పి అట్లా గొప్పగా ఉండటం అని మాటలు మాట్లాడి చెప్తున్నాడు. అంతేగాని ఎప్పుడైనా ఆర్ వుడ్ యూ లైక్ టు బీ సెల్ఫ్ అనలే. నేనుగా ఉండాలి. సెయింట్ కమ్ సైంటిస్ట్ అని వాడు అంటున్నాడు. హీ షుడ్ బి ఫస్ట్ ఎ మ్యాన్, ఎ సెయింట్, దెన్ ఎ సైంటిస్ట్. ముందు నేను యొక్క స్వరూపం తెలిస్తే నేనుని ఎట్లనే చేసుకోవచ్చు. అట్లా కాకుండా దాన్ని ఒక ప్రవృత్తితో మొదలుపెట్టి ఎక్కడి దాకా వచ్చాడు, విచారణ దాకా వచ్చి చేశారనుకొని మళ్ళీ ఒక జ్ఞానం దగ్గరికి వచ్చి ఆ జ్ఞాన శబ్దాన్ని ఏమంటున్నాడు? ఐ వుడ్ లైక్ టు బీ ఎ ఫిజిసిస్ట్. ఓ ఫిజిక్స్ చదువుకున్నవాడు ఆయనలాగా ఉండదలుచుకున్నావా అంటే అక్కడేమో జేబులో చేసుకొని మంచిగా నీట్గా నేను ఫిజిషియన్ నాకు బాగా తెలుసు అంటే గట్టిగా ఇంకో చిన్న దానిలో ఉన్న ఒక చిన్న బ్రాంచ్లో ప్రశ్న వేస్తే అది ఆ ఎక్స్పర్ట్ సమాధానం చెప్తాడంటే యూ ఆస్క్ మీ ఇన్ మై సబ్జెక్ట్ అంటాడు. నీకు ఒకటే సబ్జెక్ట్, బయట నుండి చాలా నువ్వు జ్ఞాని ఎటవుతావు? ఒక కిరణం తీసుకున్నావు, ఆ కిరణంలో కూడా మరిచిపోతాడు కొంతకాలం. ఏ మనిషి తన పూర్ణత్వాన్ని ఎట్లా దర్శనం చేస్తాడు? సమృద్ధిని ఎట్లా దర్శనం చేస్తాడు? అర్థమవుతుందా? అదే కొన్ని విషయాల్లో చూపిస్తుంటారు. ఒక నిజమైన జ్ఞాని లౌకికంగా కూడా ఏదైనా జరిగితే అక్కడ స్పష్టంగా నీ అంశం చెడింది అని చూపిస్తాడు. నేను బాగా చేశాను, అటు చేశాను, డ్యామిట్ ఇది ఫెయిల్ అయింది. తన తప్పు ఒప్పుకోడు. తన తప్పును ఒప్పించి చేస్తే అప్పుడు తనకు తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుంది? తప్పు ఎక్కడ జరిగింది? ఉనికిని గుర్తించడం జరిగింది. అందువల్ల అక్కడ ఏమైందంటే అహంకరించాడు. స్మృతి కంటే వేరైన స్వరూపాన్ని నేను అనుకున్నాను అనేది మాటికి మనిషిని వెంటాడుతూ వస్తుంది. అందువల్ల అనుభవం అని ఇప్పుడు ఏమైందంటే దాంతో ప్రేరణ లేకుండా తనకు కలగలే, దాంతో ప్రేరణతో కలుగుతున్నాడు. బయట తనకి ఏం కలిగినప్పటికీ కూడా దాని యొక్క ప్రేరణతో కలుగుతున్నాడు. దానిలో నేను నిష్ణాతుడను, దాని యొక్క ప్రేరణ. అది లేకపోతే నేను నిష్ణాతుడను కాను, గతస్నాతుడు.
వింటున్నారా లేదా? ఇది ఇంద్రియం. వింటున్నారా లేదా? ఇది ఇంద్రియం. ఇది షట్. ఇంద్రియం ఏం చేస్తుంది? విడిచేస్తుంది. ఇంద్రియములు తేజవంతం చేసుకోవాలి. తేజవంతం అంటే ఏం చేయాలి? ఇంద్రియములకు ఉనికి సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞానం అక్కడ దాకా చేస్తే అప్పుడు అదేం చేస్తుంది? అక్కడ ఇట్లా కదలికను చూచుట, కదలికను చూచి దాది నిలిచింది చూడు అంటాం అనేటువంటి ఈ రిఫ్లెక్టెడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయో వాటి నుంచి ప్రేరణ లేకుండా పోతుంది. నేను కదా నిలిపింది, కానీ నేను నిలిపాను అంటున్నాడు, కానీ నేనెవరు? అది నిలవటం చూసి నేను నిలిపానంటున్నాడు, కానీ వింటున్నారా? తన ప్రజ్ఞ తన గొప్పతనాన్ని అక్కడ చూపించి గొప్పతనం అంటున్నాడు. అంతేగాని సరే అది నిలపటానికి నీ గొప్పతనాన్ని నీ రూపంలో చెప్పు. అర్థం కావటం లేదు మీరు చెప్పేది అంటాడు. అర్థం కావటం లేదు. నీ సొంపదేవి అర్థం కాకపోతే ఇప్పుడు ఏం చెప్పాను? ఇదే కూర్చోబెట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ వాడి ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడికి అంతవరకు కొంచెం బేసిక్స్ హై స్కూల్ చదువుకుని అర్థం అవుతుంది. మీతో అర్థం కావుగా. సైన్స్ లెక్చర్స్ పోయి వస్తాడు, మరి ఆయన ఏదో ఆ చదువుకుని ఆయన దీనిలో ఎక్స్పర్టో దాని నుంచి కొన్ని మాటలు మాట్లాడతాడు. అన్నీ వచ్చేసినట్టు తృప్తిగా బయటకు వస్తారు, అంత అర్థమైనట్టుగా బయటకు వస్తారు. నిజంగా ఏం అర్థం కాదు ఆవిడికి, అర్థమైనట్టు తిరిగి వస్తాడు. ఇట్లా కూర్చోబెట్టి నువ్వు చచ్చేవాడివి కాదురా, నువ్వు అమృత స్వరూపుడివి. ఎట్లా అమృత స్వరూపం అంటే ఏమిటి? నువ్వు ప్రాణత్యాగి, నీ ప్రాణాన్ని వదిలిపెట్టుకోవాలి. అవన్నీ పోయినప్పటికి కూడా నేనున్నా. ఇప్పుడు దాన్ని తీసుకుని ఏం చేయాలి? ఎక్కడి మోసుకు పోవాలి? ఇప్పుడు ఈ సైన్స్ అంతా తీసుకుని ఎక్కడి మోసుకు పోవాలి? అర్థం అవుతుందా? ఈ సైన్స్ అంతా ఎక్కడి మోసుకు పోవాలి? బరువు, భారం. అయితే ఆ సైన్స్లో ప్రవర్తించేటప్పుడు ఆ ప్రవర్తక అన్నటువంటి అర్థంతో ప్రవర్తించేటటువంటి తన స్వరూపం మాత్రం అది ఎట్లా ఉంటుంది? ఇంకా 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 తేజవంతంగా తాను ఎంత అనులక్షణాన్ని అనుసరిస్తాడో, అంటే దాని ప్రేరణ లేకుండా ప్రవర్తిస్తాడు. అప్పుడు ఎట్లా కనిపిస్తుంది? మన సినిమాల్లో అంటే ఎట్లా ఉంటుందో ఇది అది అక్కడ తప్పేవో కానీ తనకు అర్థమవుతుంది. ఏం చెప్తోంది అది నేను పెట్టుకోగలను. అది తనకు ఏం అందిస్తోంది అది నేను పెట్టుకోగలను. మిగతా అందరూ ఇది తప్ప అవతల దాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తారు. అది వెళ్ళిపోయి తన దేహం విడిచేశాడు. అయిపోయా. భూమికి 25 నిర్వచనములు మాటి చెప్పుకుంటాం, అవునా? వాయువుకి ఎంతో 29, 27 నిర్వచనములు. అగ్నికి 49 నిర్వచనములు. అగ్నిని చూస్తే ఏమో చూశారు, ప్రాపర్టీస్ 4, 5 చూశారు. తన లక్షణాన్ని చూశాడు. అగ్నిలో తన లక్షణాన్ని చూశాడు. అగ్ని అందించినటువంటి తన లక్షణాలను చూశాడు. ఆ ప్రాపర్టీస్ 4 మోసుకుపోయేవాడు ఏం చేస్తాడు? నీ బయట ఎక్స్పెరిమెంట్గా ఏమైనా పనికి వస్తే పనికి రావచ్చు, కానీ నీ ప్రయోగానికి పనికిరాదుగా. తన ప్రయోగం ఏమి? తనకు నిరంతర ప్రయోగం ఏమిటిది? తన ప్రయోగం, ఉనికి యొక్క ప్రయోగం. ఉనికి యొక్క ప్రయోగము, ఉనికి యొక్క గ్రహింపు.
అది ఎవర్ రింగింగ్ అన్నాడు. ఎవర్ రింగింగ్ ఎక్స్పెరిమెంట్స్, ఎవర్ రింగింగ్ అప్లికేషన్స్. ఇప్పుడు యాప్స్ బాగా వచ్చేస్తున్నాయి. యాప్స్ అంటే అప్లికేషన్స్ తెగ ఆ యాప్ వచ్చింది, ఈ యాప్ వచ్చిందంటే యాప్ అంటే అది కూడా పరగటం కష్టంగా యాప్ అంటాడు. యాప్ అంటాడు ఏదో పెట్టి కొత్తగా చూపిస్తే అది కొత్తగా ఉంటుంది. చాలా అప్లికేషన్స్ వచ్చినటువంటి ఎవరికి అర్థం కాదు. యాప్ అంటే అర్థం అవుతుంది. వాళ్ళకి వాళ్ళ పచ్చిమిరపకాయ చూడడానికి ఈ పదాలు బాగా జ్ఞాపకం ఉంటాయి. వాళ్ళ ఎన్ని పదములు చెప్తాడు ఏం అర్థం కాదు వీడికి. అది ఏం చెప్తుంది మాత్రం అర్థం అవుతుంది. చకచక పదములు చెప్పేశారు అనుకోండి, ఈజ్ వెరీ వెరీ స్మార్ట్ అనుకుంటా. బయట ప్రకర్ష జ్ఞానం అది కాదు. అవబోధన. బోధనం అంటే ఎక్కడ స్మృతో దీయతే. ఇవన్నీ కూడా స్మృతో దీయతే, స్మృతిలో ఇవ్వబడినటువంటివిగా తీసుకున్నాడు. ఎప్పుడో దానికి సమృద్ధి కలుగుతుంది. ఎంత సమృద్ధి కలుగుతుందంటే ఉనికిని దర్శనం చేయగలిగినటువంటి సమృద్ధి కలుగుతుంది. మిగతా వాళ్ళు ఉనికిని దర్శనం చేయలే, సంథింగ్ ఫ్లీటింగ్. ఒక సినిమా చూశాడంత, వీడియో లైఫ్ వీడియోలో చేశాడు. కానీ మంచి వాక్యం, మన పాట స్వామికి కృతజ్ఞత చెప్దామంటే కూడా ఎట చెప్పేది? ఇప్పుడు నేను చూసి ఆనందించాల్సిందే కానీ స్వామిని ఎట చూసేది? దానిలో దర్శనం చేయాలి అంతే. స్వామి ఎట్లా సన్ను వెదకి పట్టెను, వెదకిన తెలివి తెలియక భాష. కుక్క పిల్లకి ఏం చేత కాలేదో మనకు కూడా అది చేత కాలేదు. ఎంత గొప్ప పని చేశాడు కానీ పని చేసిన తెలివి అర్థం కాకపోయా. అది చేసి అందరి వాడికి ఏం చేశారు, సభలో ఒక మొమెంట్ ఒకటి చీవిడి చేశాడంటే అందరూ తప్పకపోతే అది చేసి పాలు త్రాగి దృశ్యముందే దర్శనమగు తనను విడిచే. తెలియలేదు, మనకి ఏం చెప్పాలో అర్థం కాదు. సన్యాసి పోయి విషయం చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా సన్యాసి బయోడేటా ఎట్లా? ఓ సన్యాసిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తుంటారు. దీనిలో ఏమో అంత ఇవన్నీ ఉన్నాయిగా మీడియా, వాళ్ళంతా ఇంటర్వ్యూ చేస్తుంటాడు. వాడినేమో ఒక యాంకర్ని కూర్చోబెడతాడు. వాడిని కూర్చోబెట్టి ఒక సన్యాసి వస్తుంటే, మీరు వెనక రోజుల్లో ఏం చేసేవాడంటే, ఈ దుంపదేగా వెనక రోజుల్లో ఏం చేసేవాడంటే అటు అడగచ్చు. అసలు నువ్వు నీకెవరు అర్థమైందా సన్యాసి అంటే ఎవరు అర్థమైందా అని చెప్పద్దు, చెప్పకూడదు, చెప్పాలి. తిరుపతిలో పిల్లలకి చెప్పమని ఒకసారి మన మఠాన్ని పిలిస్తే అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు రమణాచారి ఈవోగా ఉండే, తర్వాత ఏమో ఆయన చైర్మన్గా ఒక ఆయన ఉండే, రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా డయాస్ మీద వెళ్లకుండానే పక్కన గది ఉంటే అక్కడికి వచ్చింది. అప్పుడు ఇట్లా ఏదో వెనక ప్రశ్న అడగపోయినాడు ఎవరు రమణాచారి. అవన్నీ మాకు మరణంతో సమానం, మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అడిగితే ఎందుకు తప్పు అంటే మమ్మల్ని వెనక్కి తీసుకెళ్తున్నాం, సన్యాసం దిగదిగాడు చేస్తున్నాం, ఈరోజు నీకు తెలియదు అన్నాడు. అంత పాపం నీకు ఇట్లా అడగకూడదు అన్నాడు. ఉంటారు వాడు మంచివాళ్ళే. వాడు అడిగితే అడిగిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు అడిగావు కనుక నేను చెప్పేస్తా చూడు అని వస్తే ఏది సన్యాసం స్మృతిలోకి రాలే, అది ప్రవృత్తిలోకే వచ్చింది. అవునా? కనుక షట్ ఇంద్రియములు ఎక్కడ? ఇంద్రియము బాగా అర్థించాలి. నేను ఇంద్రియసుడు. ఆ ఇంద్రియం ఏమి? అది ఎట్లా వచ్చింది నీకు? కనిపించడంలా ఇదిగో ఇది కర్మేంద్రియం అన్నాడు. చెయ్యి చూపిస్తున్నావు, ఇది కర్మేంద్రియం అన్నాడు. ఈ చెయ్యి కర్మేంద్రియం ఎట్లా అయింది? దీని ఫార్మేషన్ ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా
కొలుసుకున్నావు జీవ నీలో నీకు నీవై గర్భమై కొలుసుకున్నావు. తన సంస్కారవంతుడిగా వచ్చాడు. వస్తే మరి తండ్రి గర్భంలో చేరేటప్పటికీ ఎన్ని కుప్పలుగా ఉన్నాయి అక్కడ కణములు. ఎన్నున్నాయి? 74 ట్రిలియన్. అంటే 74 పక్కన 12 సున్నాలు పెడితే ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయన్నమాట. ఇదేం చేశాడు? ఎన్నుంటే అన్నీ ఒకటే, అన్నీ పలకరింపబడినటువంటిది, ఆ జీవుడు పలకరించుకున్నటువంటిది. కనుక ఇప్పుడు ఏం చేశాడు? ఒకానొక కణంలో ఆ జీవుడు పలకకుండా తను పలికించుకున్నాడు. అవుతుందా? నీ ప్రజ్ఞ నీకు తెలుసా? ఆ పాట పలికించుకొని చేరావు, నీ ప్రజ్ఞ నీకు తెలుసా అని తండ్రి గర్భంలో అర్థమవుతుందా? ఉన్న 74 ట్రిలియన్ కణములు కూడా తండ్రి పలకరించుకున్న కణములు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాడు? వాటిని పట్టుకొని నువ్వు పో అని ఖాళీ చేసి తను పట్టుకున్నాడు. అర్థమైందా? అటువంటి అకేషన్ ఇది. లేకపోతే ఎక్కడో ఒక చోట ఒక ఖాళీ కణ ఉంటే దాని దందులేడా? కణం ఎప్పుడైనా ఖాళీగా ఉంటుందా? అర్థమైందా? ఖాళీ కణములు లేవు, మరి ఎట్లా పలకరించుకున్నాడబ్బా? అది అనుభవతి అంటే తండ్రి గర్భంలో చేరిన తర్వాత ఆ మెటబాలిజం ఏదుందో, మెటబాలిజం అంటారు మొత్తాన్ని, ఇది ఎంత ఆ మెటబాలిజం ఏదుందో ఆ మెటబాలిజంలో కణములు ఎట్లా తిరుగుతున్నాయి ఏం చేసినప్పుడు కూడా ఆ భౌతికంలో తాను ఒక కణమును కల్పించుకొని ఆ కణంలో తను నింపించుకొని అక్కడ తను కూడా ఒకటి ఎట్లా ఉండాలి? ది వన్ విచ్ ఈస్ ట్రైయింగ్ టు గెట్ అవుట్. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవటానికి వీలుగా ఒక కణములు చేసుకున్నాడు. అర్థం అవుతుందా లేదా? మరి కొన్ని బిలియన్ కణములు ఆమెకి దానం చేసినప్పటికి కూడా దానిలో అవన్నీ లోపల చేరవు. అది వాళ్ళ గోడకు తిరిగిపోయింది. ఏం జరిగింది? ఈ జీవుడు చేసుకున్న కణము దాంతోపాటు వెళితే అది లోపల చేరుతుంది. మన పుస్తకంలో సైన్స్ అండ్ స్పిరిట్ పుస్తకంలో చెప్పిన కరోనా రేడియేటర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని పంచి చేస్తుంది. ఇది పంచి చేసి లోపలికి పోతుంటే మిగతావన్నీ కూడా సెల్ కణములే. ఆ సెల్స్లో అన్ని దాని వెంబడి తోక పట్టుకుని లోపలికి పోవడానికి ప్రయత్నం చేస్తే అది లోపలికి పోతుంటే వెనకాల కూర్చుని వస్తుంది. అర్థమవుతుందా? అది లోపలికి పోతుంటే దానిలో ఉన్నటువంటి ఆ సెల్యులార్ స్ట్రక్చర్ ఏం చేస్తుంది అంటే మూసేస్తుంది. మూసేసి అదొకటే లోపలికి పోతుంది, మీతో పోలేవు. మొత్తానికి అక్కడ ఇచ్చేశాడు, దానం చేసేసాడు. దానం చేసినప్పటికి కూడా ఆ ఒక్క కణమే లోపలికి పోతుంది, మిగతా అన్నీ అక్కడే ఊరుతూనే ఉంటే ఎక్కడో ఏ మూత్రంలో ఎక్కడో మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఏం చేశావు? ఇప్పుడు నీ చైతన్యమేమి, నీ ప్రజ్ఞ నీకు తెలుసు. ఆ పదం మనం వాడుతున్నాం పాటలు. ప్రజ్ఞ అంటే చైతన్య సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞానం. ఎంతగా నిలిపాడు? తన సంస్కారం యొక్క స్వరూపమును ప్రజ్ఞకు సమృద్ధి రూపం దాకా నిలిపాడు. అంటే భౌతికమును కల్పిస్తున్నాడు. భౌతికం అంటే ఏం చెప్పుకున్నాం మనం? పోయినా అనగనగా ఉన్నది, అనగనగా ఉన్నదాన్ని చేసుకున్నాడు. చేసుకుని దాని తోక పట్టుకుని ఎట్లా ఉంటుందంటే ఒక నావని పట్టుకొని సముద్రాన్ని దాటేశాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? సముద్రంతో పాటుగా నావను వదిలేసి తను ముందు పోతాడు. సముద్రం అంటే పెద్దది తీసుకెళ్ళలేను కానీ నావని తీసుకెళ్దామని ఎవరైనా తీసుకెళ్తాడు?
నావ ఎక్కడ ఉండాలి? సముద్రంలో ఉండాలి. సముద్రంలో ఉంటేనే నావ, లేకపోతే బయటకు వస్తే చెక్క. అర్థం అవుతుందా లేదా? అంతే. అట్లా చేసిన వాడు ఇప్పుడు తల్లి గర్భంలోకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఏం చేశాడు? కడవుణ్ణి ఎట్లా పలికించుకున్నాడు. పలికించుకున్న కడవులు అంగములుగా అవయవములుగా చేరినాయి. అవి అంగములుగా అవయవములుగా చేరినాయి. అయితే ఆ అంగములకు అవయవములకు ఇంద్రియ స్వరూపం ఎట్లా వచ్చింది? అక్కడ ఇంకోటి ఎవరున్నారు? మీ ఆ తల్లి ఏమైనా చేసిందంటే ఏమీ తెలియదు. భూదేవి జడం, లోపల ఏం తెలియదు, తనకి ఏం తెలియదు. అర్థమైందా? గోలపడిన దగ్గర నుంచి శిశువు బయటకు వచ్చేదాకా లోపల ఏదో మొత్తానికి గోల జరుగుతోంది. ఆ గోల కూడా కష్టమైతే కష్టంగాను, ఇది ఇష్టమైతే ఇష్టంగాను ఏదో అవస్థ పడుకుంటూ కమ్మగా వాడు పుట్టింటి వాడు సీమంతం చేస్తే కొత్త బట్టలు కట్టుకొని పులికి అవునా? అట్లా చేసింది. ఇప్పుడు ఎందుకు చెప్పుకొచ్చామంటే ఇంద్రియాన్ని ఎవరు చేశారు? నేను యొక్క సంస్కారం. అవయవం చెక్కున్నాడు. ఇది అవయవం. అవయవములా ఇవి చైతన్యపు చేరికలా చెప్పుకున్నావు పాటలో. అవయవములా ఇవి చైతన్యపు చేరికలా, ఇంద్రియములా ఇవి అంగములా ఇవి చైతన్యపు వర్తనములా. చైతన్యపు వర్తనములు. ఆ చైతన్యము సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి లక్షణముల్లో తాను ఎంత సంస్కరింప చేసుకున్నాడో ఆ సంస్కరింప చేయటం తన దగ్గర. అయితే ఆ సంస్కరింప చేసుకోవటం అంతవరకే జీవుడి దగ్గర ఉంది. కానీ తన ప్రయోగం చేసినప్పుడు ఆ సంస్కరింప చేసుకోవటంలో జీవునికి ఏం పొటెన్షియల్ ఉందో, ఏం పొటెన్షియల్ 17వ అధ్యాయంలో 3వ శ్లోకం. రెండు శ్లోకాలు చదివితే 3 శ్లోకాలు కాదు. ఇంతసేపు మొదటి శ్లోకం అక్కడే ఆలోచన. 3 నేను దాన్నే పట్టుకుందాం చూస్తాను. మమ యోనిర్ మహద్బ్రహ్మ. చెప్పండి. మమ యోనిర్ మహద్బ్రహ్మ. 14వ అధ్యాయం అది. రైట్. మమ యోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్య. అవునా? మహద్బ్రహ్మ అనే పదం జీవుడు వెనక. జీవుడు ఎటుంటాడు? ఎక్కడ వాడు? జీవుడు అనే పదము భౌతికంతో సంబంధం కాదు. జీవుడు అనేటటువంటిది జీవతి. కస్మిన్, దేని ఎందు? జీవతి ఇది జీవ ప్రాణధారణే. కస్మిన్ కాకుండా ఇప్పుడు ఏమైంది? కం ధారతి ధారయతి. ప్రాణధార. ప్రాణం అంటే ప్రథితం ఆనయతి.
అవునా? సృష్టి ఏమి రచనాత్మక పెట్టిందో దాన్ని ఆనయతి తీసుకుంటున్నాడు కనుక అది ప్రాణం. ఆ తీసుకోవడమును ధారణ చేస్తున్నాడు. ఆ తీసుకోవటము ధారణ చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. జీవుని యొక్క సంస్కారము అంటే తీసుకోవటమును ధారణ చేయటం, సృష్టిని తీసుకోవటమును ధారణ చేయటం అన్నాడు. అంటే ఇప్పుడు ఆ తల్లి గర్భంలో తన సంస్కారంతో పలకరించుకొని సమన్వయం చేసుకోవడం అన్నటువంటి ప్రక్రియ చేసేటప్పుడు తన సంస్కారము అనేది ఎప్పుడు వచ్చిందో ఆ సంస్కారము అంటేనే ఇట్లా సృష్టి రచనను తీసుకోవటంలో ఎఫిషియన్సీ, సామర్థ్యం. ఆ సామర్థ్యం అనే పదం, ఆ సామర్థ్యం అనే మాట వచ్చేటప్పటికి అక్కడ సామర్థ్యం అంటే కూడా అట్లా ఇన్పుట్ బై అవుట్పుట్. ఎఫిషియన్సీ ఈజ్ ఇన్పుట్ బై అవుట్పుట్, అంటే ఇన్పుట్ డివైడెడ్ బై అవుట్పుట్. రెండు ఉన్నాయి అక్కడ. తన సంస్కారం అనే పాఠంలో రెండు ఉన్నాయి. చాలా తక్కువ స్వరూపం అనే మాట అక్కడ ఉంటే ఆ తక్కువ స్వరూపం అనే మాటకి అర్థం లేదు. దేంతో పోల్చుకుంటే తక్కువ స్వరూపము, ఏది ప్రమాణమో దాంతో పోల్చుకుంటే తక్కువ స్వరూపం కనుక ఆ ప్రమాణంతో పాటుగా ఆ తక్కువ స్వరూపం. వింటున్నారా లేదా? అంటే తక్కువ అంటే ఇప్పుడు తన సామర్థ్య స్వరూపం అన్నమాట. ప్రమాణంతో పాటుగా ఉంది సామర్థ్యం అని. ఎప్పుడు రాసినప్పుడు ఎంత వచ్చిందని ఎన్ని మాటలు వచ్చినాయంటే 91 అన్నాడు అనుకోండి, లేకపోతే 41 అన్నాడు. అంటే 91, 41 అంటే ఏమవుతుంది చెప్పండి గట్టిగా. పర్సెంట్ అంతేనా? అంటే 100కి పర్సెంట్. సెంట్ అంటే 100కి 91. ఆ 100 అనేటటువంటి దానిలో చెప్పబడింది అనమాట. దానిలోనే ఉంది. ది కౌంట్, ఇట్స్ ఎ కౌంట్, సామర్థ్యం కౌంట్ అనమాట. అది కనుక తాను ఏం చేశాడు, ఇంద్రియం ఇట్లా అవయవములు అంకములుగా తాను కణముల్లో తన సంస్కారంతో పెంచుకుంటే అవన్నీ అన్ని ఇంద్రియములే. తను ఎక్కడ ఏ కణంలో చేరాడో ప్రతి కణంలో కూడా తన ఎఫిషియన్సీ ఎలిమెంట్ ఉంది, తన సామర్థ్యం అనే అంశం అక్కడ ఉంది. అర్థమైందా? కనుక ఆ సామర్థ్యం అనే అంశం ఏం చేస్తుంది ఎప్పుడు కూడాను, నువ్వు చెప్పేటప్పటికి 51 వచ్చింది, మిగతా 49 ఏం చేశావు? 91 వచ్చింది, 9 ఏం చేశావు, మిగతా 9 ఏం చేశావు అని వీడు వెలుతురుపాటు చూపిస్తుంటుంది. ఎప్పుడు వీడేం చేస్తాడు, 91 వచ్చినాయంటాడు. కాదు, నాకు ఇప్పుడు మొన్న 10th రిజల్ట్స్లో 10కి 10 వచ్చినాయి. ఎంత వచ్చినాయండి? గట్టిగా చెప్పండి. 10కి 10 వచ్చినాయి అంటాడు. 10కి 10 రావటం అంటే ఏమర్థమైంది? వాళ్ళు ఇచ్చారు, ఇట్ ఈస్ దేర్ మార్కింగ్. వాట్స్ యువర్ మార్కింగ్? మార్కింగ్ అంటే గుర్తు. నీకు ఒక గుర్తు పెట్టుకున్నావు, ఆ గుర్తు పెట్టుకుని ఆ గుర్తులో మరి ఉండేవారు 10 వచ్చేవాడు ఏమవుతుంది? 10 వచ్చేసి అప్పుడు నీ ఫోటో తీసుకుని వాళ్ళు వేసుకుంటా. గోల దేశమంతా గోల. అట్లా ఉంటుంది ఆ బ్యానర్ మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి. అర్థమవుతుంది? ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కల హడావిడేట. ఏం చేస్తుంటారు ఇప్పుడు కొత్తగా ఏముంటుంది, వాళ్ళ అమ్మతో నాన్నతో సెల్ మొబైల్ నెంబర్ ఇస్తారు. ఇక వాళ్ళందరూ కూడా 10 వస్తే వాళ్ళందరూ మెసేజ్ పెడుతుంటారు. మీ అమ్మాయి గొప్పతనం చాలా గొప్పది, మీ అబ్బాయి గొప్పతనం చాలా గొప్పది, ఆ గొప్పతనాన్ని మేము పీల్చుకుంటాం, మేము తీసుకుంటాం, మా స్కూల్లో చేస్తండి, మా కాలేజీ చేస్తండి అని కాళ్ళు కడిగి నీళ్ళు పోసి కాళ్ళు కడిగి
దగ్గర పెట్టి నాకు ఇంకా అవసరమైతే నాలుగుతో నాకి పాదోదకం పావనం శుభం అని ఈ వ్యవస్థంతా ఇంత చిందరమందర. అట్లా చిత్రీకృతం, అట్లా చిత్రీకృతం. ఇదంతా చేస్తుంది ఎవరు? ఇంద్రియం అనేది. నువ్వు అట్లాగే ఎదుగుతాడు, నువ్వు ఎంతన్నా ఎదుగు. నువ్వు విషయాల్లో పెరుగుతున్న బుద్ధి ఏమవుతుంది? ఈ పర్సెంటేజ్ తగ్గుతుంటుంది. అవునా? ఒకప్పుడు 10 విషయాల్లో తను 4 విషయాల్లో చెరిపినాడు. ఇప్పుడు ఎంత వచ్చింది? 60% వచ్చింది. ఇప్పుడు విషయాలు పెరిగినాయి కానీ వీడు పెరగటంలే, ఇంద్రియం పెరగటంలే. అప్పుడు ఏమవుతుంది? 50 విషయాల్లో వీడు ఏం చేశాడు? అది 6. ఇదివరకు 6 ఇప్పుడు పర్సెంటేజ్ ఎంత అయింది? ఎఫిషియన్సీ అంతే అవుతుంది. అందువల్ల ఉన్నారు ఇంద్రియము అనేటటువంటిది తానే చేసుకున్నాడు కనుక ఇప్పుడు వేదం ఏమంటుంది? షట్, నువ్వే చెయ్యి. అంటున్నారా? ఇంద్రియమును గుర్తించు, నీ ప్రయోగం అది. శ్రోత్రత్వ చక్షు జిహ్వ ఘ్రాణములు కాదు, దాన్ని ఎటు వాడినా గుణకర్మగా ప్రవర్తిస్తుంది. వాక్పాణి పాదపాయుపస్థలు గుణకర్మగా పని, మనసు బుద్ధి చిత్త అహంకారం కూడా గుణకర్మగా చేస్తున్నాం, చేయొచ్చు. అన్నీ అట్లాగే ఉనికి కూడా గుణకర్మ, అంతా గుణస్వరూపం అయిపోయింది. అవును. అయితే అన్నిటికీ అతీతంగా ఎక్కడ ఉనికిని ప్రవృత్తిగా గుణకర్మగా ఎక్కడ తీసుకున్నాడో అక్కడి నుంచి మనం ఎక్కడ చెప్పుకున్నాం? ఉనికి చైతన్యం కదలికగా చేసుకున్నాడు. ఇంద్రియం చేయదాన్ని, ఇంద్రియం చేయి అంటున్నారా? ఇంకా చైతన్యం ప్రకాశంగా చేస్తున్నాడు, అది కదులుతోంది అంటున్నాడు. ఇంద్రియం చేయి, నువ్వు ఇంద్రియ స్వరూపుడు. ఆ ఇంద్రియం అనేప్పటికి మనకి ఎక్కడ తినిపిస్తుంది? అది కనిపిస్తుందా? ఇంద్రియం ఎక్కడుందేంటి? పిల్లలు అంటుంటే ఎక్కడన్నా పోయినప్పుడు ఏదైనా ప్రవచనం ఉంటున్నప్పుడు పిల్లలు మాట్లాడుతుంటికి మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? మన పిల్లలు జ్ఞాపకం వస్తారా? దేశాల్లో పిల్లలందరూ జ్ఞాపకం వస్తారా? మన పిల్లలే జ్ఞాపకం. అది ఎట్లాగో అట్లాగే ప్రవర్తిస్తున్నప్పుడు ఎఫిషియన్సీ ఎలిమెంట్, సామర్థ్యం, ఇంద్రియం. తనకేం ఇంద్రియాలు ఉన్నాయి? అందరికీ ఉన్నాయి. ఎట్లా? వాక్పాణి పాదపాయుపస్థలు అందరికీ ఉన్నాయి. కానీ తనకేం తెలుస్తుంది? తన దగ్గర తన ప్రయోగాత్మకంగా ఉన్నాయి, తన ప్రయోగంలో ఉన్నాయి. ఎట్లా? అందుకని వాక్ ఇంద్రియ ప్రయోగంలో ఉంది. అవునా? పాణి ఇంద్రియ ప్రయోగం, పాయు ఉపయోగం ఇంద్రియ ప్రయోగం, పాద ఇంద్రియ ప్రయోగం, శ్రోత్ర ఇంద్రియ ప్రయోగంలో ఉంది. తన ఇంద్రియ ప్రయోగం అది. ఇంద్రియం కాదు, తన శ్రోత్రం కాదు అన్నారా? ఇది కాదు. ఇది ఇప్పుడు వస్తుందంటే ఎవడైనా చూపెట్టి వెలబెట్టి గుర్తుపెట్టడానికి వస్తుంది అంతే. లేకపోతే గుడ్డి పీకేస్తా అని బెదిరించడానికి పడుకు వస్తుంది. లేకపోతే వాత పెడతా స్పర్శ, లేకపోతే నాలుగు కోసేస్తారు, ముక్కు కోస్తారు, అది వరకు వస్తుంది అంతే. అవి ఎప్పుడు వచ్చినాయో ఏమొస్తుంది? నీ ఎఫిషియన్సీ ఎలిమెంట్ అది వస్తుంది. అంటే ఎందుకు చెప్పుకోవడానికి వచ్చాము ఆ శ్లోకంలో? ఏది? మమ యోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం. గర్భం అంటే దానిలో గురువు నికరణి, అహం దధా, గ్రహింపు వ్యక్తీకరణ అన్నటువంటిది నాది. యోని అంటే చేరుక,
మమ యోని మహద్బ్రహ్మ. మహద్బ్రహ్మ అంటే నన్ను చేర్చుకునే నేను చేర్చేది. ఆ నేను చేర్చేటప్పుడు సంస్కారంతో చేరిస్తే, మహద్బ్రహ్మగా చేరిస్తే, ఆ మహద్బ్రహ్మ దాంతో పాటుగా నేను యొక్క గర్భం తథా గ్రహింపు వ్యక్తీకరణ సర్వభూతానాం సంభవ తతో భవతి. భూతానాం ప్రాణుల యొక్క సంభవ భవ అంటే పుట్టుకతో పూర్తి కాలేదు. సంభవం అనేటటువంటిది క్షణక్షణానికి సంభవమే. సంభవమా అనుభవమా? సంభవము భవం, సంభవం అనుభవం. భవం సంభవం అనుభవం. అవునా? భవం అంటే కలుగుట, సంభవం అంటే మరి చెదరకుండా, అంటే ఎంతవరకు చెదరకుండా, అనుభవం దాని ప్రేరణ లేకుండా. అవును, అదేమిటి? ఇట్స్ ఎ టార్చర్, ఇట్స్ ఎ క్వశ్చన్. అది ఎప్పుడు కూడా ఒక ప్రశ్న వేస్తుంది. ఏమంటారు? ఆ ప్రశ్న మనకు మాటి మాటికి లోపల నుంచి ఉదయిస్తుంటే అంటే సూర్యుడు ఉదయించినట్టుగా అనుకుంటాం. ఉత్ అయ్యది ఉత్ నిరంతర ప్రవర్తనగా అయ్యగాతో ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనకి ఎదురు ప్రవర్తన ఇది, విషయ ప్రవర్తనకి ఎదురు ప్రవర్తన ఇది. అది ప్రవర్తిస్తూ ఉంటే ఆ ప్రవర్తనను మనం గుర్తించడం చేతకాక చేస్తుంటే ఏమవుతుంది? షట్ ఇంద్రియం, షట్ తత్ ఇంద్రియం. ఎన్ని ఇంద్రియాలు కాదు. అందుకనే స్వామి మనః షష్ఠాని ఇంద్రియాణి అన్నారు. మనః అంటే మన మామూలుగా మనసుతో కూడుకున్నటువంటి 6 ఇంద్రియములన్నీ ప్రసిద్ధార్థం. మన పుస్తకంలో కూడా సామాన్యంగా అట్లే చెప్పుకున్నాం. రేపు 15వ అధ్యాయం నుంచి అట్లా చెప్పుకోమన్నాం. ఆ పుస్తకం సామాన్యంగా అర్థం చేసుకోవటంలోనే కొంత విశేషంగా కొద్దిగా తత్వ దృష్టి లాక్కొచ్చేటట్టుగా పుస్తకాన్ని వేసుకున్నాం. ఆ పుస్తకం బెస్ట్ ఆఫ్ ది బ్యాడ్ లాట్, స్వామివారి వాక్యం. బ్యాడ్ లాట్ అంటే చెడిపోయిన కుప్పలో ఇది కొంచెం బెస్ట్. చెడిపోయిన కుప్పలో బెస్ట్. శ్రీకృష్ణ అందమఠం వీర్రవి గారు పూర్ణం అనుకోవటం లేదు, అనుకోదు. విశేషం ఉంది కానీ పూర్ణం కాదు. చెప్పుకుంటున్నాం కదా, ఇది సాంఖ్యయోగం చెప్పుకుంటున్నాం. ఇదంతా పుస్తకంలో రాయాలంటే పుస్తకంలో వస్తుంది ఏంటిది? భగవద్గీత చెప్పుకోవటం 2001లోనో ఎప్పుడో మొదలు పెట్టుకున్నాం. 2020 అయింది, ఇక పూర్తి కాలే. కాకుండా అప్పుడు చెప్పుకున్న కర్మయోగం ఇప్పుడు మళ్ళీ చెప్తే అంత కొత్తగా ఉంటుంది. ఎప్పుడు దీనికి ఏమైనా అంత ఏమైనా ఉందా? ఇప్పుడు 2వ అధ్యాయం అయింది కదా, మళ్ళీ కర్మయోగం 3వ అధ్యాయం చెప్తే ఏమైనా ఉన్నారు మన వాళ్ళు రికార్డ్ చేయడం, అటు చేసి ఇటు చేసి ప్రథమ అధ్యాయం 2వ అధ్యాయం లేకుండా చేశారు. రికార్డు చేసింది తీసేశారు. అప్పుడు రికార్డ్ చేసిన 3వ అధ్యాయం నుంచి మన దగ్గర ఉన్నాయి. మనం ఏం చేసినాం? మళ్ళీ ప్రథమ అధ్యాయం చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏం కాదు, మళ్ళీ ప్రథమ అధ్యాయానికి పోతే మళ్ళీ కొత్తగా ఉంటుంది. అంతే ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్. ఇది బ్రహ్మ ఎదుగుట. ఆ ఎదుగుట అన్న అంశంగా ఏం చూపిస్తుంది? ఇప్పటికీ ఇదంతా ఇంద్రియము, సృష్టి అంతా ఇంద్రియం. ఎదుగుటయా ఇంద్రియమా? ఇంద్రియమైతే ఎదుగుట, ఎదుగుట దృష్టిలో ఇంద్రియం. ఇది పరమేశ్వరి. అవునా? అది ఎక్కడుంది? ఎక్కడ ఉంది అనే మాటకి మనం లోకంలో ఉపమానాలు తీసుకుంటే ఎట్లా ఉంటుంది? లోకంలో ఉపమానంలో ఒకటి చెప్తారు. ఆ పదం ఎండో ఎక్సోతర్. అర్థం ఏమిటంటే గింజల లోపల ఉండి పండు బయట ఉంటుందా,
లేకపోతే పండు లోపల ఉండి గింజ బయట ఉంటుందా అన్నటువంటి విధంగా లోకంలో చాలా తిరిగా ఈ రెండూ పోలవు. తనకు తన సంస్కారానికి తన ప్రమాణము ఉండటం అనేది, ఆ ప్రమాణము తన సంస్కారాన్ని తనకు పెట్టులో పెట్టుకుందా, లేకపోతే తన ప్రమాణమును తనకు పెట్టులో పెట్టుకుందా? అది దీనిలో ఉందా, ఇది దానిలో ఉందా అని ప్రశ్న ఉంటాయి. అసలు ఆ రెండూ తప్పే. అణువణువునా అని అన్నాం అనుకోండి, అణువు అంటే బతుకు చెప్పేటప్పుడు వస్తుంది, ఇంత అనశబ్దే ధాతు. పలికించున్నప్పుడుగా పలుకుతూ ఉంటుంది, తేడా పలుకుతుంది. తలుచుకుంటే గుండె కుబేలు ఉంటుంది అంటాడు లోకంలో. తలుచుకుంటే పుల్లుగా ఏడవాలనిపిస్తుంది అంటాడు. ఇప్పుడు ఏడుపు తలుపులో ఉందా, తలుపులో ఏడుపు ఉందా? తలంపు ఎక్కడుంది? పలికిస్తే. అదేందా ఎట్ట పలుకుట? ఈ పలుకుట ఏమి? సత్తుని చైతన్యంగా పలికించుకున్నాడు, దాన్ని ప్రకాశంగా పలికించుకున్నాడు. ప్రకాశము నివాసంగా, నివాసము విచారణగా, విచారణము దాని మెరుపుగా పలికించుకున్నాడు. ఆ పలికించుకోవటంలోనే ఏముంది? అక్కడ ఎఫిషియన్సీ ఎలిమెంట్ వెంటనే వస్తుంది. తను ఎంత పలికించుకున్నాడు దానిలో వెంటనే ఎఫిషియన్సీ ఎలిమెంట్ వస్తుంది. ప్రమాణం ఎంతగా నువ్వు ఇంతగా ఉన్నావు నువ్వు అనే అంశం వస్తుంది. ఆ అంశానికి సమాధానమే ఇంద్రియం. ఇదన్నీ వెంటాడి ఉంటుంది. ఆ వెంటాడడం అనే మాట మళ్ళీ వెంటాడటం అంటే అది ముందుకుంటే ఇది వెనకుండా. ఈ పదములు మనం అందుకని చెప్పలేము. దాని నిజమైనటువంటి ఉనికి, దాని ప్రయోగము మన మీద ఎట్లా ఉందనే మాట చెప్పడానికి మాటలు లేవు. దాని ఇది ఎట్లుంటుందండి? ఊహించలేము. ఒక దానిలో ఒకటి ఇమిడిపోయి ఉంటామంటే ఎట్లా ఉంటుందండి? ఎంత చెప్పున్నప్పుడు కూడా పాకం చేసినటువంటి లోకంలో ఉందనుకోండి, దానిలో ఉప్పు ఎక్కడుందండి అంటే, పప్పులో ఉప్పు ఉందా, ఉప్పులో పప్పు ఉందా? ముక్కలో ఉప్పు ఉందా, ఉప్పులో ముక్క ఉందా అంటేనే చెప్పడం కష్టం. ఎట్లా అయింది? అది కలిసిపోయి, అందుకనే కెమిస్ట్రీలో ఏమంటారంటే మిక్చర్ కాంపౌండ్ అంటారు. మిక్చర్ అంటేనో కలిసింది, కాంపౌండ్ అంటే పాకం అయిపోయింది అనమాట. ఆ కాంపౌండ్ అయినప్పటికీ కూడా రెండు విడిగా తెలుస్తాయి. అర్థమైందా? అయితే ఇక్కడ ఎట్లా వస్తుంది? రెండు విడిగా తెలుస్తాయి. రెండు గుర్తించకుండా తినలేడు వాడు. కానీ తాను లోకంలో ప్రవర్తించినప్పుడు కూడా తనకు తన సామర్థ్యం, తన గ్రహింపు సృష్టి అందించిన గ్రహింపు, తన గ్రహింపే తెలుస్తుంది. కానీ తన గ్రహింపుని బయటకు విసిరేసుకోవటం తెలుస్తుంది. కానీ తీసుకుంటున్నాడు, కానీ విసిరేసుకుంటున్నాడని కూడా తిరగటం లేదు. బయటకు విసిరేసుకుంటున్నాడు కానీ తిరగటం లేదు. కానీ ప్రమాణం తిరగటం కనిపించట్లేదు. దానిలోనే ఉంది, దానిలో ఇమిడి ఉంది. అందుకని ఇమిడి ఉంటుట పదం వేరు. It is beyond a mixture, beyond a compound, beyond a chemical compound. ఈ కెమికల్ కాంపౌండ్ అంటే కూడా ఇంగ్లీష్ వాడు కెమికల్ అంటే పెట్టారు. దానికి మనం రసాయనిక శాస్త్రం ఉంటుంది, రస ఆస్వాదని. ఆస్వాదనం. ఆస్వాదనం అంటే తీసేసుకున్నాడు. అవునా? అట్లాంటి ఆ వ్యత్యాసం చూపించడం కోసమని మనకి ఎట్లా ఉంది? ఇప్పుడు భూమి నీరులో ఉందా, నీటిలో భూమి ఉందా? చెప్పినట్లేదు, స్పష్టంగా చెప్పినట్లేదు. నీటిలో భూమి ఉందన్న, కానీ ఎట్లా కనిపిస్తుంది? భూమిని తవ్వితే దానిలో నీరు పోసినట్టుంది. అంటున్నారా? భూమిని తవ్వితే సగరుడు వాడు తవ్వాడని, భూమిని తవ్వితే దానిలో నీళ్లు పోసినట్టుంది. ఆ నీళ్లు పోసింది ఏంటంటే, ఆ పోసిన నీళ్ళు ఏం చేస్తుంది? నీళ్ళే నేను నీళ్ళు పట్టుకున్నాను అంటుంది అన్నట్టుగా. ఇంత మాత్రం తేడా కూడా మనకు కనిపించట్లేదు. కానీ ఎంత స్పష్టంగా ఉంది? ఇది అర్థం కావాలంటే కూడా
తన దగ్గర ఆ తేడా చూస్తే అర్థం ఎఫిషియన్సీ ఎలిమెంట్. అర్థం వేదం ఇది చెప్తున్నది, ఈ భేదాన్ని చూపిస్తోంది. భేదాన్ని ఎక్కడ చూపిస్తుంది? భేదం ఎట్లా చూపిస్తోంది? ఇప్పుడు మన ప్రవర్తనలో చేసి చూపిస్తుంది. కానీ అర్థమైందా? ఇదిగో చూడండి చాకున్నట్టుగా భూగోళం చూపించి అన్ని దేశాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చేసింది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దానికి ఎట్లా భూమధ్య రేఖ, అక్షాంశము, రేఖాంశం అని చూపించి భౌతికంగా చూపిస్తుంది. ఆ చూపించిన విజ్ఞానం అంతా తన లోపలిదే. ఇప్పుడు దీన్ని పౌరాణికంగా వెళితే ఎట్లా అర్థం చేసుకుందామో చూద్దాం. ఎందుకంటే ఇంద్రియమయ పదము చాలా గొప్ప విశేషం. అవును, గొప్పగా మనకు ఏం చూపించింది? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చూపించారు. విష్ణుని మధ్యలో పెట్టారు, బ్రహ్మను ముందు పెట్టారు, మహేశ్వరుని చౌరీ పెట్టారు. అది సమాసానికి సరిపోయిందని పెట్టారా, లేకపోతే క్రమంగా పెట్టారా? ఈశ్వర విష్ణు మహేశ్వరులు అనొచ్చు. ఈశ్వర విష్ణు బ్రహ్మ అని చెప్పచ్చు, లేకపోతే విష్ణు బ్రహ్మ ఈశ్వరులు అనొచ్చు, విష్ణు ఈశ్వర బ్రహ్మ అనొచ్చు. ఇట్లనే చెప్పచ్చు. దానికి వేరే పేరు చెప్పచ్చు. ఈ పేర్లు కాదు, లక్షణాలు. మొత్తానికి పదవులు పట్టుకొచ్చేసారు. దీనిలో ఎవరు గొప్ప? విష్ణువు గొప్ప అనకూడదు, ఈశ్వరుడు గొప్ప అనకూడదు. బ్రహ్మ అంటే అవతో ఆయుష్ అని, ఈయన కమలంలో పుట్టాడని, ఇటువంటి మాటలన్నీ మనం చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి అందరికీ పెళ్ళాలని పెట్టారు. ఒక పురాణంలో, ఎక్కడ పురాణం అర్థం కాలేదు కానీ మొత్తానికి ఒక పురాణంలో ఒకసారి నారదుడికి ఏమైంది, అహంకారం వచ్చేసి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు, విష్ణువు శ్రీదేవితో ఉన్నాడు, తర్వాత ఏమో బ్రహ్మ ఎవరితో ఉన్నాడు, సరస్వతితో ఉన్నాడు, ఆ తర్వాత ఏమో మహేశ్వరుడేమో పార్వతితో ఉన్నాడు. అందరినీ వెళ్ళాడు. అక్కడ మరి రతి మన్మధులు ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, అంత ఎవరు అందరిని చేసి అందరిని చూసి ఇదంతా ఏదో అంత శృంగారంలాగా ఉందే ఈ సభ అంతా అనుకుంటూ వచ్చాడు. అర్థమైందా? ఆయనేమో విష్ణువేమో లక్ష్మితో కొలుగుతున్నాడు. అర్థమైందా? మరి అక్కడ బ్రహ్మగారు అక్కడ కూర్చున్నాడట, తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడట. ఆయన బ్రహ్మ తను పుట్టించిన వాళ్ళే అందరూ, తను పుట్టించిన కూతురు అవుతుంది, కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు ఈయన. ఆయన కొడుకు, బ్రహ్మ కొడుకు ఎవరు? నారదుడు. ఆ తర్వాత మళ్ళీ ఈయన మహేశ్వరుడేమో ఎట్లా ఆయన పక్కన భార్య ఉండగానే నెత్తి మీద గంగలు పెట్టుకున్నట్టు అంటాడు. అని ఈ విధంగా అంటే ఈ చెప్పడంలో వాక్యాలు ఎట్లా ఉంటుంది, ప్రసిద్ధంగా బయటగా అర్థం చేసుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విషయాన్ని చూపిస్తుంది ఆ పురాణం. రతి మన్మధుడు ఉన్నారు. రతి మన్మధుడు అంటే మన్మధుడు అందరిలో ప్రయోగం చేస్తాడు. చేశాడంటే ఆయనకి ఎదురులేదు. విష్ణువు ఎదిరించలేడు, మరి మహేశ్వరుడు ఎదిరించలేడు, బ్రహ్మ ఎదిరించలేడు. తర్వాత అక్కడ ఎవరో గురువు ఉంటాడు, ఆ గురువు కూడా ఏదో చేశాడని ఎటో కథలు చాలా ఉన్నాయి. ఈ కథ ఈ మధ్య మనకు తటస్థమైంది. అట్లా చేసి మీరందరూ ఇట్లాగే ఉన్నారు, నేను అస్కలిత బ్రహ్మచారిని అన్నాడు. అంతే, నేను రుజువు చేసుకున్నా అంటే అప్పుడు ఒకళ్ళు శాపాలు పెట్టుకుంటారు. ప్రతివాడు ఒకరికి కూడా శాపం పెట్టుకుంటే చాలా సొరకొట్టే. ఈ శాపం పెట్టుకుంటే ఒకటి మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళందరూ శాపాలు పెట్టుకోవడం కాదు, అన్నీ నీవే. విష్ణువు నీవే, లక్ష్మి నీవే, భూమి నువ్వే, ఇంకా సరస్వతి నీ దగ్గరే, అన్నీ నీ అంశం.
బ్రహ్మహంస నీదే, ఇంకా మహేశ్వర హంస నీదే, పార్వతి నీవే, ఇంకా కృష్ణుడు, రాముడు, మరి యమధర్మరాజు, ముక్కోటి దేవతలందరూ, ముక్కోటి అందరూ చేసి ఒక్క పాపను పెట్టేశారు అక్కడ పాటలకి. ముక్కోటి దేవతలు నీ దగ్గరే ఉన్నారు. ఒకదానికి శాపం పెట్టుకుంటారు. శాపం పెట్టుకోవడం అంటే పొంతన కుదరదు. చిత్రీకృతం ఆ అంశాన్ని చూపిస్తుంది ఇక్కడ పురాణములన్నీ కూడా. అవునా? అప్పుడు విష్ణువు ఏమంటాడంటే, నీకు నువ్వు తొందరపడకు నారదా, నువ్వు ఏంటి రతి మన్మధుల్ని సేవించు అంటాడు. అప్పుడు తెలుస్తుంది మేమేం సేవిస్తున్నాము అంటే. నాదుడు ఉంటాడు వేరే విధంగా అనుకొని రతి మన్మధుల్ని సేవించంటే, నేనా వాడు గుర్తు వేసిస్తాడు. శాపం పెట్టబోతుంటే తొందరపడకని ఆపుతుంటాడు. ఎవరు? స్పీకర్, అసెంబ్లీలో స్పీకర్ ఇలా ఉండి తొందరపడకంటూ ఉంటాడు. అయినా దూకి ఒకటి శాపం పెట్టేస్తాడు. అమ్మ నేనా ఆ మన్మోహుడిని నేను చేయను, మీరు చేసిన దుష్ట పని నేను చేయనంటాడు. అప్పుడు ఆ కథలో విశేషం అందులో చెప్పడం కోసం వచ్చాం. ఎందుకంటే ఇంద్రియం యొక్క లక్షణము చెక్కుకోవటం అనేది ఎంత గొప్పగా ఉండాలి, మనకు అర్థం చేసుకోవటం కూడా చాలా ఉంటుంది. అప్పుడు ఆయన విష్ణువు ఏమంటాడంటే, అది రతి మన్మథుల్ని సేవిస్తే అప్పుడు నీకు రక్తి తెలుస్తుంది, రక్తి గొప్పదా భక్తి గొప్పదా అని ప్రశ్న వేస్తాడు. రతి గొప్పదా భక్తి గొప్పదా అంటే వాడు భక్తే గొప్పదంటాడు. నా నాలుక మీద నారాయణ స్మరణ ఉన్నంత వరకు నన్ను ఎవరేం చేయలేరు అంటాడు. మరి నారాయణనేది నువ్వు కాదంటే ఇప్పుడు అంటే ఈ తర్జన భర్జన మన దగ్గర ఉంటుందని గుర్తించడం అయితే అర్థమైందా? అది అప్పుడు ఏమంటాడు, చూడు నేను ఎప్పటికైనా సరే నిన్ను నీలో ప్రవేశించి నీకు రక్తి ఎట్లా చేయాల కావాలనో నీ భక్తిని రక్తిగా చేయటం ఎట్లా ఉంటుందో నేను చేస్తా చూడు అని ఒక శాపం పెడతాడు మన్మథుడు. మరి రక్తి గొప్పదా భక్తి గొప్పదా అంటే రక్తే గొప్పది అంటాడు. వాడు భక్తే గొప్పది అంటే నారాయణ అంటాడు, నాదుడు అంటాడు. మరి రక్తే గొప్పది అంటాడు. మనకేమైంది? ఏమర్థమైంది? ఇప్పుడు మనకు చివరికి ఏమర్థం అవుతుందంటే రక్తి కలటం ఒకటి ఉంటుంది, భక్తి కలటం ఒకటి ఉంటుంది. కొంతమంది భక్తిని అనుసరించి కొంతమంది ఇట్లా ఉంటుంది అంతేగాని అది ఏం చెప్పినా అర్థం కాదు. దానిలో ఆ పురాణ గాథలో చిన్న విశేషం ఏంటంటే, విష్ణు ఏం చెప్తున్నాడు? విష్ణు అంటే మరి సర్వవ్యాపి అని ఇట్లా అర్థం ఏదో. మరి ఆయన లక్ష్మితో పలుకుతున్నాడంటే, లక్ష్మి అంటే ఎవరు? సాధన ప్రకృతి. ప్రకృతి ఏంటంటే ఆయనగా ఇద్దరు, శ్రీదేవి భూదేవి. ఇద్దరు భార్యలు అంటున్నారు, భరింపబడేవాడు ఆయన చేత. ఆ లక్షణం చేత భరింపబడేవి శ్రీదేవి భూదేవి. శ్రీదేవి అంటేనేమో లక్ష్మి ఆయన. భూదేవి ఎక్కడ ఉంటుంది? అది కూడా ఒక విశేషం. శ్రీదేవి ఎక్కడ ఉంటుంది? శ్రీదేవి అంటే పరాప్రకృతి, భూదేవి అంటే అపరాప్రకృతి. వింటున్నారా లేదా? అవును. వాళ్ళని ఏం చేస్తున్నాడు? తను రక్తిగా తీసుకుంటున్నాడు. అంటే రంజరాగే ధాతు, ప్రీతిగా. అంటే ఎట్లా ప్రీతిగా? ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఎట్లా, మమ యోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామి. అదొక ప్రకృతి. ఆ ప్రకృతి యందు ఈ శాశ్వత బీజం అనేటటువంటిది, సర్వవ్యాపి అనేటటువంటి బీజము. ఆ సర్వవ్యాపి యొక్క బీజం ఎట్లా ఉందని చెప్పుకున్నాం మనం. దేనిలో అది ఉందని చెప్పడానికి లేదుగా. సామర్థ్యం అనేటటువంటిది పూర్ణత్వంలో ఉంటుందా, పూర్ణత్వం అనేది సామర్థ్యంలో ఉంటుందా అనేది కూడా కాదు. ఆ రెండు వేరు కాదు, రెండు వేరు అనే మాట. కానీ ఆ రెండు వేరప్పుడు వస్తుంది? ప్రవర్తనగా వచ్చినప్పుడు తెలుస్తుంది. దానికి ఆ స్వరూపం లేదు. ఆ స్వరూపం ఎప్పుడైతే మనం ఆలోచించామో బయటపడ్డాం అన్నమాట. వింటున్నారా? పూర్ణత్వం నుంచి సృష్టిలో పూర్ణత్వంలో భిన్నంగా ఇంకోటి లేదు.
మరి లేనప్పుడు మరి విష్ణువు లక్ష్మి యొక్క ప్రవర్తనను రతి మన్మధుల యొక్క రక్తి అంటే ఏమర్థం చేసుకుంటాం? అన్ని ప్రసిద్ధార్థమే. మన్మధుడు అంటే మనసి మంథయతే, మంథ విలోడనే కాదు. అంటే కెలుపుతున్నాడా చిలుపుతున్నాడా? మన్మధుడు కెలుపుట అనేటువంటి సృష్టిలో లేదు. మన్మధ స్వరూపం అది కానే కాదు, విలోడనం. ఆ విలోడనం అనే మాట ఎప్పుడు వచ్చింది? పూర్ణత్వం నుంచి జారితే విలోడనం. అప్పుడు కెలుపుటయా చిలుకుటయా? సృష్టి చిలుకుతుంది, కెలకదు. జీవుడు ఏం చేసుకుంటాడు? కెలుపుకుంటాడు. ఇది ఊహ. ఇంద్రియం అందుకు ఏం చేస్తుంది? కెలుపుట నుంచి చిలుపుటకు తీసుకెళ్తుంది. అవునా? ఆ చేసుకోవడంలో తనకు అసోసియేట్ అంటారు ఎప్పుడు కూడా. తన తోడుగా ఉన్నదాన్ని భార్య అనుకో. రతి అంటే ప్రముఖుడా ప్రవర్తన అంటే కెలుగుట చిలుకుటకు ప్రవర్తనాత్మకం. అదే విష్ణు శబ్దానికి ప్రవర్తనాత్మకం ఏమిటి? పరాప్రకృతి. పరాప్రకృతి కూడా అట్లాగే. పరాప్రకృతి అంటే అంటే పాలనా పూర్ణ. పాలనా పూర్ణకి మరి ఆరోపణ చేసుకోవటం, ఆపాదన చేసుకోవటం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ఏం చేయాలి? విష్ణు ఎందుకు భక్తి అన్నాడు. భక్తి కాదు, రక్తి కావాలన్నాడు. అంటే సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అక్కడ భజతాం అంటే భక్తి, భజసేవ. ప్రీతిపూర్వకం అంటే రక్తి. అవునా? భక్తి సరిపోదు, ప్రీతిపూర్వకంగా రక్తి అన్నాడు. అంటే ప్రీతి అంటే ఎట్లా? రక్తి. ఆ రక్తి ఎప్పుడు వస్తుంది? నిన్ను నీవు విలోడనం చేసుకో, చిలుక్కేటటువంటిది నీకు ప్రవర్తన. వాళ్ళ 3 పిల్లలు కాదు, అందరినీ 3 పిల్లలు చేస్తే ఎట్లా అవుతుంది? 3 పిల్లలు ఎలాకున్నారు? నీకే 3 పిల్లలు ఏమంటుంటే నీకే 3, నీవే పెళ్ళాం. పెళ్ళానికి పెళ్ళాం 3 ఇంత అంత ఎట్టవుతుంది తమాషా. ఎగుడిదిగుడిగా మనం ఆలోచన చేస్తాం. అన్ని ప్రసిద్ధార్థమే, ఊహించుకుని ఉంటాడు మాటలు. ఏంది ఎఫిషియన్సీ ఎట్లా వస్తుంది, ఇంద్రియం ఎట్లా వస్తుంది? దాటద్దు అక్కడి నుంచి ఒకదాని తోటి కెలుకుని అక్కడ జోకులు వేసుకొని కారణములకు కార్యము అర్థం చేసుకోకుండా, కారణకార్యములు అర్థం చేసుకుంటూ, కార్యకారణము లేదు సృష్టిలో అసలు. అక్కడ వస్తుంది, అది వేదం. కనుక ఆ భిన్నం ఏమన్నా ఉంటుందో దాన్ని దాటించడం ఇంద్రియం అయితే, దాన్ని దోషాన్ని కొల్చేయటం సత్. కనుక ఇప్పుడు ఎట్లా ఉన్నాం మనం? ఎక్కడున్నాం? ఏం చేయాలి ఇప్పుడు? పరాప్రకృతి అని భూదేవిందంటే అపరాప్రకృతి. అపరాప్రకృతితో మనం చెప్పుకున్నట్టు జ్ఞాపకం ఇక్కడ ఎట్లా అపరాప్రకృతితో ప్రవర్తించేటప్పుడు ఎట్లా ఉంటుంది? అక్కడ కూడా తాను అనుభవం అంటే దాంతో ప్రేరణ లేకుండా తనే కలుగుతుంది అనుభవం. అవునా? అది ఎవరికి కలుగుతుంది? అది విష్ణు స్వరూపం. అది మంథ విలోడనం, చిలుకుట. నీకేం కలుగుతోంది? అపరాప్రకృతితో ప్రవర్తించినప్పుడు ఏం కలుగుతోంది? పరాప్రకృతితో కలిగితే ప్రవర్తించినప్పుడు ఏం కలుగుతోంది? కెలుపుతున్నావా, చిలుగుతున్నావా? నీ ప్రవర్తన ఏమి? ఇది తన విష్ణు అంశం, తన సాధన అంశం. తన లక్ష్మితో ప్రవర్తించినప్పుడు, తన సాధన ప్రకృతితో ప్రవర్తించినప్పుడు, అయితే పరాప్రకృతితో ప్రవర్తించినప్పుడు, తన అపరాప్రకృతితో ప్రవర్తించినప్పుడు తనకు మన్మథ రతి లక్షణం. అలాగే పరమశివ లక్షణం సృష్టిని అణచివేయటం, అనాత్మను అణచివేయటంలో మన్మథం ఎట్లా ఉంది?
చిలు కిలికేటట్టుగా ఉంది, చిలికినేటట్టుగా ఉందా? ప్రవర్తనాత్మకంగా ఉందా? ఒకటి మాటలుగా ఉందా? అది అంత అర్థం ఉంది ఆ పాట. రక్తి గొప్పది అంటాడు, ఒప్పుకోడు నాడు. భక్తి గొప్పదని వెళ్ళిపోతాడు. అవునా? మరి ఎవరు బ్రహ్మగారు కూతురు పెళ్లి చేసుకున్నాడంటే కూతురు ఎక్కడైంది? అసలు కూతురు ఎక్కడుంది? కూతురు అనే పదం ఏది? పుత్రి అంటే పున్నాము నరక త్రాయితే ఇది పుత్రి. సరస్వతి పుత్రి అంటే పున్నాము నరక త్రాయితే ఇది పుత్రి అనేటటువంటిది అంతటా మనకు కూడా పుత్రియే. పెళ్ళి ఎక్కడ చేసుకున్నాడు? ఇప్పుడు వాళ్ళకి నాదుడు పుట్టాడంటే ఎట్లా పుట్టాడు? లైంగిక అర్థం కాదది, అది అంశం. అది అంశ విభాగే సేవ. నారద శబ్దానికి నారం దదాతి ఇది నారద. నారం అంటే నృణాది సర్వం సోవశమితి, అన్నీ తన వశం తీసుకోవటం, తన విలువలోకి దర్శనం చేసుకోవటం. ఇది ఇచ్చేటటువంటి స్వరూపం నారద స్వరూపం. ఇది బ్రహ్మ ఎదిగే స్వరూపం ఇది ఇస్తుంది. సరస్వతి లక్షణం ఇది ఇస్తుంది. బ్రహ్మకి ఏం సరస్వతి లక్షణం ఉండాలి? బ్రహ్మకి సరస్వతి లక్షణం ఉండాలి. రసవతి అని చెప్పుకున్నాము. అంటే రస ఆస్వాదనతో కూడుకున్నటువంటిది కావాలి. ఎదుగుటం అంటే ఆస్వాదనతో కూడుకున్నటువంటి ప్రవర్తన ఉండాలి, అప్పుడు ఎదుగుతాడు. ఆస్వాదన లేనిది వల్లే కదా ఉనికిని ఎక్కడిదా తీసుకెళ్ళాడు. అది నిజం చాలలో పెడుతుంటే వీడు ఏం చేశాడు? ప్రవృత్తి దగ్గర నుంచి కదలికను చూచుట, కదలికను చూసి దానిలో వేలాట నివసించటం, అట్లా వెళ్ళిపోతున్నాడు వాడు. అది ఆస్వాదన లేదు, గ్రహించలేకుండా దేనివల్లనే మళ్ళీ మార్చుకుంటున్నాడు. ఎట్లా మార్చుకుంటున్నాడు? అక్కడ బాటిల్స్ మార్చుకుంటున్నాడు. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్స్ అని ఒక సామెత ఉంటుంది. కొత్త సీసాలు మారినాయి కానీ వైన్ మాత్రం అదే పెడుతున్నాడు. అట్లాగే విషయాలు మారుతున్నాయి, రూపములు మారుతున్నాయి, తన ప్రయోగం అంతా అన్ని మారుతున్నాయి, కానీ తన సంస్కారం అట్లాగే వెళుతోంది. అట్లా వెళ్ళకూడదు. ఎదగటం అంటే బ్రహ్మ ఎదగటం అంటే సరసవతి, అది ఆధారం. ఆస్వాదన ఉండాలి. అక్కడ ఆస్వాదన చేయగలిగినటువంటి ప్రవర్తన ఏది ఉందో అది తనది, ఆస్వాదన చేయలేనిది కాదు. ఇవన్నీ లక్షణాత్మకమే. కానీ తనే ఒకనాడు నేను భక్తి చేస్తున్నాను అనుకొని అహంకరిస్తాడు. అంటే అది ఆ అంశం మన దగ్గర ఉంటుంది, అని చూపించాలి. నారుడి గర్వంగా శ్రీదేవి లక్ష్మి భూదేవి పోయి భూదేవి పుల్లలు పెడతాడు, అందరికి పుల్లలు పెడుతుంటాడు. పుల్లలు పెడుతుంటాడని ఇది ఒకటి. బ్రహ్మచారి ఊరికే ఉండకూడదు, నారాయణ నారాయణ అనుకుంటూ ఊరికి ఉండకూడదు. పెద్దవాడు దిగకపోతే అక్కడ దిగుడు ఇక్కడ పెడుతుంటాడు. వీడు తీసుకెళ్ళి వాడి చుట్టూ మూడు వీడి పెట్టి, వీడి చుట్టూ మూడు వాడికి పెట్టి, అందరి సేవ పట్టుబట్టి గణన చేస్తుంటాడు. అవునండి. అది కూడా నారందదాతీతి నారద అంటే తన వశం చేసుకోవటానికి అందించి. అక్కడ గొప్ప విశేషం. ఇవాళ మన చాందోగ్య ఉపనిషత్తులో మననం చేస్తుంటే ఏం చూపించిందంటే కష్టం వచ్చిందా? కష్టం అంటే విషయం నుంచి కష్టం వచ్చింది అంటున్నాం మనం. కానీ కష్టం రాలేదు. ఏమొచ్చింది? నేను ఎదిగించింది. కెలికే నీకు చిలకడం అంటే ఏమిటో ఇచ్చినప్పటికీ అబ్బా కెలుక్కుని తనకు చిలుకడం అనేది అబ్బా చేత కావట్లేదంటాడు. కనుక ఈ విధంగా చెప్పి భూదేవికి పోయి పొగలు పెడతాడు. పొగలు పెట్టి చూడమ్మా, నువ్వు కూడా ఆయన భార్య కదా, ఆయన ఒకదాంతో కొడుతున్నాడు, నువ్వు ఇట్లా చేస్తావు, నేను వదిలేశాడు చూసావా అంటే తర్వాత బాగానే ఉన్నట్టుంది. అప్పుడు అక్కడికి పోయి వచ్చేస్తుంది. పోయి
నేరుగా అక్కడ విష్ణు ఉన్నప్పుడు కూడా లక్ష్మీదేవితో పోయి అటాక్ ఎదురుస్తున్నారు. ఎదిరించి ఏమంటుంది, నువ్వు ఎట్లా నేను అక్కడ పడి వస్తుంటే నువ్వు ఇక్కడ ఆయన దగ్గర పోయి కులుగుతున్నావు, నువ్వు నాకేమో బండమని పెట్టాడు, భూమి తర్వాత గోడ పడుతుంటే వాళ్ళని సర్దుకోవడం ఏదో సరిపోయింది, నువ్వేమో ఆయన దగ్గర కూర్చొని పాసిలాడుకుంటూ కూర్చున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. అప్పుడు ఎప్పుడు ఆమె కోపం వస్తుంది. ఆమె కోపం వచ్చి ఏమంటుంది, నన్ను నువ్వు నిందించావు కనుక, రాక్షసులాగా నిందించావు కనుక నువ్వు రాక్షస జన్మ ఎత్తుకోబట్టు. మనం ఏం చేస్తున్నాం, మన పరాప్రకృతి అపరాప్రకృతికే ఒకరికొకరి శాపం పెట్టుకుంటున్నాం మనం. అంతేగాని అది మనకు తెలియాలి ఆ కథలో. అవునా? అప్పుడు తన కోపం వస్తుంది, నాకు శాపం పెట్టి. నేనేమో ఎక్కడికి వచ్చాను విష్ణుని చేసి నేను కూడా నీ భార్యనే కదా, నాకు మరి అట్లా అసలు లక్ష్మికి ఎట్లా ఆదరించావు, నన్ను కూడా అట్లా ఆదరించాలి కదా అని ఇట్లా అది ఆదరణ కోసం నేను వస్తే లేనిపోతే నాకు శాపం పెట్టుకొచ్చింది, శాపం పెట్టింది ఇప్పుడు అనుకుని తనకు కోపం వస్తుంది. తన కోపం వచ్చి కూడా ఏమంటాడు, నువ్వు కూడా నన్ను ఏ రాక్షసులు ఉన్నప్పుడు ఉన్నావో నువ్వు కూడా మానవ జన్మ ఎత్తి ఒక రాక్షసులు చేత బాధపడు అని తనకు నమ్ముతుంది. ఈయనున్నాడు ఎవరు, విష్ణు. మరేం పర్వాలేదు, అంత మంచిది వస్తుంది, అంత మంచిదే అంటాడు, అంత మంచిదే అంటాడు. అట్లా ఇంకోటి ఒకటి ఎట్లా ఉంటుంది ఇది మనకు అర్థం కాదు. విష్ణు అంశం అనే మాట సర్వవ్యాపి అంటే సర్వమును ఆప్నోతి, తను తనుగా చేసుకోవటం అంటే ఎట్లా ఉంటుంది. ఇన్ని అంశములు అడ్డం వస్తాయి, ఇన్ని దేవతా స్వరూపములు అడ్డం వస్తాయి. దేవతా స్వరూపములు రావటం ఎట్లా ఉంటుందో విషయాత్మక స్వరూపములు అడ్డం వస్తాయి. అవి ఎట్లా అల్లుకుంటాయంటే అవంతా కూడా సర్వమునందు ఉన్నట్టుగా ఉంటుంది, కానీ సర్వము నా ఆప్నోతి. సర్వశబ్దం దాని అక్కడ ప్రయోగమే కాదు, సర్వశబ్దం బయటతో చెప్పవచ్చు కదా, సర్వమును తనతో చెప్పవచ్చు. సర్వము మామూలుగా ఒక అణుశబ్దం. అణుశబ్దం అంటే తను పలకరించిందే సర్వం, తన పలకరింపు తనకు సర్వం, బయటదంతా సర్వం కాదు. లోకంలో తెలుస్తుంది మనకి ఈ విషయం. దాచడానికి వీల్లేదు, నువ్వు దాచలేవు. నువ్వు ఎంత విషయాత్మకంగా వెళ్ళినప్పుడు కూడా దాచలేవు. ఈ రహస్యమే ఇంద్రియం దాటుట, ఈ రహస్యమే షట్. అర్థమవుతుందా? షట్ అంటే చెక్కుకోవటం, పదులు పెట్టుకోవటం. దాన్ని ఎట్లా పదులు పెట్టుకోవడం అంటే ఎట్లా ఉంటే, చెక్కడం అంటే ఎట్లా ఉంటుందంటే ఎక్కడికక్కడ విషయాత్మకం అనేటటువంటి దాన్ని కెలుక్కోకలేనిపోతుంది. మనము ఇళ్లలో కూడా ఏదైనా వస్తే కష్టం వస్తుంది, ఊరిని కెలుక్కోకు, ఊరిని కెలుక్కున్న ఉంది కష్టాలు ఎక్కువ, ఏడుపు ఎక్కువ వస్తుంది. కెలుక్కోకు అంటారా? చిలుక్కోమని మాత్రాలు చిలిస్తే వీళ్ళకి చిలుక్కోవాలని చెప్తారు, అంతవరకు చెప్తారు, కానీ చిలుక్కో అర్థం కాదు. చిలిగితే ఏమొస్తుంది? వెన్నం వస్తుంది. చిలిగితే దానిలో వెన్నం బయటకు వస్తుంది. కెలుక్కుంటే అది అటుపోయింది. పెరుగుని మథనం చేశాడు, మథనం చేసినప్పటికీ కెలికేటప్పటికీ వెన్నంతా దానిలోనే పోయింది. అందరూ ఏం చేస్తారు, వెన్న తీసేవాళ్ళు చాలా కొంతమంది ఉంటారు, చిలికేవాళ్ళు చేసి అంటారు వెన్న దానిలోనే ఉంటుందిగా, తెలిసిపోతుంది. మళ్ళీ దాన్ని వెన్న విడిగా తీసి దాన్ని మళ్ళీ కాచి దాన్ని నెయ్యి పోసి ఆ నెయ్యి తీయాలి మళ్ళీ అంగంలో వేసుకొని మరి ఇట్లా మాట్లాడతాం మనం. విషయాలు రైట్ సరిపోయింది, మనకు కావాల్సినది ఆ విషయాత్మకంగా దానికి సరిపోయింది, కానీ ఆ వాక్యాన్ని చెప్పేది అది ఉపమానం వరకే. ఇది చిలుకుట కెలుకుట అనేటటువంటి. కనుక మనం ఏం చేస్తున్నామంటే ఎంత ఎట్ట కెలుక్కుంటున్నామంటే మాటికి బయటనే మాట్లాడతాం. కెలుక్కోవడానికి ఎట్లా ఉండాలి, బాగా చాలా చోటు ఉంటే కెలుక్కోవడానికి బాగుంటుంది. చిలుక్కోవడం అంటే తన తృప్తిగా చేతికి అందదు, తన ప్రవృత్తికి సరిగా అందదు. తనలో తానుంటే ఏదైనా 10 మంది ఉంటే
10 మందితో మాట్లాడుకుంటూ కూర్చుంటే వాడు అందరినీ కెలికితే అందరికి వాడి పుల్లలు పెట్టి వాడి పుల్లలు పెట్టి చేసుకుంటే తోచినట్టు ఉంటుంది అంటాడు. ఆ తోచినట్టు అంటే ఏం తోచినట్టు ఉంటుంది? ఇప్పుడు ఉనికిని ప్రవృత్తి చేసుకొని ప్రవృత్తిని కదలిక చేసుకొని ఇది తోచడం వాడికి లెక్క. అర్థమైందా? ఇట్లా తోచడం కాదు, దాన్ని తోచడం అంటారు. ఎరుక అంటే ఏమంటారు? ఉనికిగా చైతన్యవంతులు దాన్ని మరి తన చైతన్యము తానే దర్శనం చేసి దానిలో నిలుపుకొని నివసించి దానిలోనే ప్రవర్తించుకుంటూ, దానిలో ప్రవర్తన ఎట్లా ఉంటుంది, బయట ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఉనికి ఎందుకు ప్రవర్తన ఎట్లా ఉంటుంది, విషయం ఎందుకు ప్రవర్తన ఎట్లా ఉంటుంది కదా. బయట అంతా చేశాడు, ఏదో పని చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రవర్తనలో తన ఎందుకు ప్రవర్తన ఉంటుంది, బయట ఎందుకు ప్రవర్తన ఉంటుంది, ఉనికి ఎందుకు ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఉనికి ఎందుకు ప్రవర్తన ఎట్లా ఉంటుంది. ఉనికి గ్రహింపు, చైతన్యం, ఉనికి యొక్క చైతన్యం గ్రహింపు, ఉనికి యొక్క ప్రకాశపు గ్రహింపు, ఉనికి యొక్క విచారణ యొక్క నివాసం యొక్క గ్రహింపు. ఉనికిలో నివసించడం అంటే ఎట్లా అనుకున్నావు? ఎంత తేజవంతంగా ఉంటుంది. ఇది వేదం. వేదం అంటే శొంఠి కాదు, బొంగర మసలి కాదు. వేదంలో అంత పరమాత్మ ఉన్నాడు అంటుంది అని చెప్పినప్పటికీ మొదలుపెట్టేటప్పటికే ఎట్లా ఏం పోతున్నాయి అన్ని లైక్లు ఇంకోటి ఏంటిది ఆటిల్లా వస్తుంది, ఏమిటి ప్రీతి, లైక్లు పూలు పోయినాడు పోతూనే ఉన్నాయి. ఎక్కడ ఎంతసేపటికి మీకేం వస్తుంది అని చెప్పాలి. వేదంలో అంత పరమాత్మ ఇట్లా దానికే అంత ఊరిపోతాయి అంటే, కానీ అది కూడా మంచిది. పూర్తిగా గెలుపుకోకుండా ఏదో చూస్తున్నారు, నీడమాత్రంగా వ్యవహారికం చూడకుండా నీడమాత్రంగా దేవతా స్వరూపాన్ని చూసిన ముందు పోతాడు. పోనీ వేదం అంత మాత్రం కాదు, అది మనం గుర్తించాలి. వేదం ఇక్కడ బందీను అష్టావక్రులు అని చెప్పేదంటే వేదము ఎంతో విశేషంగా తన స్వరూపాన్ని చూపిస్తుంది. నువ్వు వేద స్వరూపుడు అంటుంది. వేద స్వరూపం తప్ప సృష్టిలో ఇంకోటి లేదు, ఉనికి స్వరూపం తప్ప ఇంకోటి లేదు. ఉనికి సత్ రూపయతి స్వామితి, తను తానే రూపొందింపజేసుకుంటుంది. ప్రతి చిన్న ప్రవర్తనలో ఎక్కడున్నప్పటికీ ఉనికి తను తాను రూపొందింపజేసుకుని ఉనికిగానే నిలిచిపోవచ్చు. అంత వెతికి అంత ప్రవర్తిస్తుంటే ఏం చేస్తావు? ఉనికిని రూపొందింపజేసుకుంటాడు, దాన్ని వదిలేస్తాడు. నువ్వు గుర్తించకపోయినా అదే చేస్తుంది, అదే జరుగుతుంది, వేరే జరగదు. కనుక షట్ ఇంద్రియాణి, ఇది ఒక వాక్యం. ఈ వాక్యంలో ఒక చిన్న వ్యాకరణ విశేషాన్ని పోయిన వారం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి ఈ వాక్యం మన చీటల ముగింపులో ఆ వాక్యం చెప్పుకుందాం. ఏమిటంటే ఇంద్రియాణి అంటే ఇంద్రియములు అని బహువచనం చెప్పి, ఎందుకు బహువచనం వస్తుందంటే షట్ 6 అని చెప్పారు కనుక బహువచనం అన్నటువంటిది వ్యావహారికంగా వస్తుంది. కానీ ఇంద్రియం అంటే దాటుట అనేటటువంటిది ఎప్పుడు వస్తుందో, అతిక్రమించుట అని ఎప్పుడు వస్తుందో, అది తనకు అతిక్రమించుటయే తనకు తను తాను కొలుచుకోవడం ఇట్లా చెక్కుకోవడం అనేటటువంటి. అక్కడ ఇంద్రియాణి శబ్దం ఎట్లా వచ్చిందంటే ఆ కొలుచుకునే ప్రవర్తనములే ఇదే అన్ని ఇంద్రియములన్నీ అంటే ప్రతి చోట తను ప్రవర్తింపచేయవలసినటువంటి ఇంద్రియ ప్రవర్తన. ఎన్నెన్ని చోట ఎక్కడెక్కడ పోయి నువ్వు చెక్కుకోవడానికి ప్రయత్నం చేస్తావో, నీవు తీర్చడం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో అదంతా తనకు ఇంద్రియ స్వరూపం కనుక అందువల్ల. అంతేగాని 6 కనుక ఇంద్రియములు బహువచనం అని అర్థం కాదు. అక్కడ 6 చెప్పడం లేదు, ఇంద్రియముల యొక్క బహువచనం చెప్పడం లేదు.
షట్ అనేది ఎన్నెన్ని ప్రయోగాల్లో ఉంటుందో, ఎక్కడెక్కడ చేస్తావో అదంతా కూడా ఇంద్రియ స్వరూపమే. చెప్పండి. షడింద్రియాణి షడింద్రియాణి షడింద్రియాణి. ఇంకా ఉన్నాయి, వచ్చేవాళ్ళని చెప్పుకుందాం. ఓం తత్సత్.